నమస్తే వెల్కమ్ టు పొలిటన్ మీడియా. నేను జర్నలిస్ట్. బీఆర్ఎస్ ఈ పార్టీ ఉద్యమ టైంలో ఎలాంటి పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్న ముద్ర పడిపోయింది, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్లో చీలికలు వచ్చినన్న వార్తలు రోజు రోజుకి మనం వింటూనే ఉన్నాం. అట్లనే ఇప్పుడు తెలంగాణలో ఇంకొక పార్టీ కూడా మరి వచ్చింది. మరి దీంతో మరి బీఆర్ఎస్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా? చాలా వరకు అరెస్టులు కూడా ఉండబోతున్నాయి ముందు ముందు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటి మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. ఎట్లా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. స్ట్రైట్ క్వశ్చన్ సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బాగుంది. మీరు అనుకుంటున్నారు బాగుందని? మాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ రియాలిటీలో అయితే లేదు, బాగాలేదు. ఒకటి, ప్రజలు ఎన్నో ఇష్యూస్కి తెలంగాణ భవన్ వైపు వస్తున్నారు. దాన్ని జనతా గ్యారేజ్ అంటున్నారు. అల్టిమేట్గా ఒక పొలిటికల్ పార్టీకి కావాల్సింది ఏంటి? కార్యకర్తలు, ప్రజలు. అది మేము జనాల్లోకి వెళ్ళినా లేకుంటే మా పార్టీ ఆఫీస్ వైపు వచ్చినా ఆ రెండు కూడా జరుగుతున్నాయి కదా శ్రీ. గద్వాలే ఉదాహరణ చూడండి. మొన్న కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడ ఎమ్మెల్యే, మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళిండ్రు. సరే, కాంగ్రెస్కి వెళ్ళిండ్రా, ఎటున్నాడా, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఎటు అని చెప్పుకోలేని పరిస్థితి. బ్యానర్లకు కూడా పరదాలు కప్పుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ విపరీతమైన జన ఆదరణ కానివ్వండి, మా కార్యకర్తల జోష్ కానివ్వండి, ఇది కనబడుతున్నప్పుడు ఇంకేం అనుమానం కావాలి చెప్పండి? ఇంకేం అనుమానం లేదంటారా? అస్సలు లేదు. ఎందుకంటే హైడ్రా బాధితుల నుంచి మొదలు పెట్టుకుంటే లగచర్ల రైతుల వరకు, మూసీ బాధితుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా ఎన్నో అంశాల్లో కూడా రైతులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము వాయిస్ చేయాలి, మేము వాళ్ళ పక్షాన్ని నిలబడాలి అని అంటున్నారు. అంటేనే చాలా క్లియర్గా కనబడుతున్నది. ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఏ అంశం కానివ్వండి, మీరు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అంశం కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు మమ్మల్ని టార్గెట్ చేయబట్టే కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయాలని. దానికంటే ముందు రోజు ధర్మపురి అరవింద్ గారు, ఆయనకు కలబడ్డదా, లేకుంటే గవర్నర్ కార్యాలయం నుంచి చెప్పిర్రా, లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పిరా, లేకుంటే ఏసీబీ కార్యాలయం నుంచి చెప్పిరో మాకు తెలియదు. అరవింద్ ధర్మపురి గారు అంటారు కేటీఆర్ గారు జైలుకు పోతారు, అరెస్ట్ చేస్తారు అని. ఈ కార్ ఫార్ములా ఏదైతే ఉందో అందులో పిట్ ప్రోకో జరిగిందని చెప్పేసి ఏసీబీ ఇప్పుడు చెప్పబోతున్నట్టు కూడా రిపోర్ట్ రాబోతున్నట్టు, ఖచ్చితంగా కేటీఆర్ గారి అరెస్ట్ ఉంటుందన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండే ఒకవేళ నేరం అయితే ఫస్ట్ మేం కాదు, అరవింద్ ధర్మపురి గారి పార్టీ పెద్దలు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఢిల్లీలో, మరి వాళ్ళు పోవాలి కదా జైలుకి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోవాలి కదా. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదా? భారతీయ జనతా పార్టీ తీసుకోలేదా? మరి ఎందుకు ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీదనే ఎట్లా తీసుకొని పోతారు మమ్మల్ని? అది అసలు నిలబడుతుంది ఆ కేసు. అండ్ ఇంకోటి, మీకు బోరు కొడతలేదా సిరి గారు? ఫార్ములా ఈ గురించి మాట్లాడి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఏం తేలింది చెప్పండి? అండ్ ఇది అరవింద్ గారికి ఎట్లా తెలిసింది? పెట్టింది గవర్నర్ కార్యాలయంలో కదా, గవర్నర్ ఆఫీస్లో అప్రూవల్ కోసం పెట్టిండ్రు. సో మేము అనేది ఏంటంటే, ఒకళ్ళేమో కేటీఆర్ గారిని అరెస్ట్, వారేమంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఛాలెంజ్ చేస్తారు. కేటీఆర్ గారు చిన్నపిల్లగాడు, ఆయన నేను ఊడగొడతాను అని ఆయన ఛాలెంజ్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు నేను జైలు వేస్తాను, చిప్పకూడు తినిపిస్తాను అని రేవంత్ రెడ్డి గారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటిది? ప్రైమ్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్కి ఎవరు? బీఆర్ఎస్. వాళ్ళే గుర్తిస్తున్నారు. సో బాగున్నారా అని మీరు అడుగుతున్న దానికి బరాబర్ బాగున్నాం. ఎందుకంటే మా 2 జాతీయ పార్టీలు కూడా, బీజేపీ, కాంగ్రెస్, ఇవాళ మమ్మల్ని టార్గెట్ గా చూస్తున్నారంటే ఆ భయంతోనే డెఫినెట్ గా వీఆర్ ఎంజాయింగ్. మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ నేను ఏంటంటే, ఇది నా వర్షన్ కాదు, ప్రజల వర్షన్ లో నేను కొంతమంది గొంతుకనే మాట్లాడుతున్నా. ఒక్కవేళ మీరు కోర్టులో కేసు వేయకపోతే, ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మీరు ఏదైతే ఉందో ఆ కేసు కనుక వేయకపోతే ఈ రోజు బీఆర్ఎస్ ఖాళీ అయ్యేది. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ పార్టీలో ఉండేటోళ్ళు. అందుకే మీరు ఇప్పుడు కేసు వేసారు కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేకుండా అయిపోయినరు అని చెప్పేసి కొంతమంది మాట. ఒకటి, నంబర్ 1, ఆ కేసు నిలబడదు, ఎన్నికలు రావు అని చెప్పింది ఎవరు? అసెంబ్లీలో నిలబడి రేవంత్ రెడ్డి గారే కదా. ఎన్నికలు రావు, ఏం రావు అని చెప్పారు కదా. మరి చెప్పినాక కూడా ఎవరు ఆయన నమ్ముతలేరు అన్నట్ట. మీరు అన్న ప్రకారమే వెళ్ళిపోవాలి అని అనుకుంటే ముఖ్యమంత్రి నిలబడి అసెంబ్లీలో ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు, ఏం రావు, నేనున్నా అని చెప్తున్నాడు. అంటే ఆయన మాట నమ్ముతలేరు అన్నట్టే కదా. ఇంకొకటి,
ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట ఎన్నోసార్లు కూడా ఇంతమంది టచ్లో ఉన్నారు, అంతమంది టచ్లో ఉన్నారు అని అన్నారు. అవును సార్. వీళ్ళే మా మీద వేసే ఆరోపణ ఏంటిది? మహేష్ గౌడ్ గారు మొన్న ఏమని మాట్లాడారు? కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేసిండ్రు అని అంటున్నారు. అయితే అదన్నా కరెక్ట్ కావాలి, మేమన్నా ఖాళీ అవ్వడం కరెక్ట్ కావాలి. ఈ రెండిట్లేదో మీరే డిసైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు అదే మహేష్ కుమార్ ఖాళీ అయ్యే పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతుందా? అదే మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడిందంటే, మా అభివృద్ధి చూసి ఆ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మేము మా అభివృద్ధి మేము ఖచ్చితంగా చేస్తామనే నమ్మకంతో వాళ్ళు వచ్చిండ్రు, ఈ రోజు మా పార్టీలు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పిండు కదా. వాళ్ళకి ఎక్కడ క్లారిటీ ఉన్నది సిరి గారు? పొద్దున వచ్చిర్రు అంటున్నారు, సాయంత్రం రాలేదంటున్నారు. అసలు దివాలా తీసినట్టున్నది వాళ్ళ పరిస్థితి. ఆ 10 మంది గట్టిగా మేము వచ్చినాము అని చెప్పుకోగలుగుతున్నారా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆ కండువా కప్పితే చేరినట్ట అని అంటారు. అంటే వాళ్ళ కాంగ్రెస్ కండువాకు కూడా విలువ లేదు, కండువా కప్పుకుంటే చేరుకున్నట్ట. మేము అనేది ఏంటంటే, దమ్ము ధైర్యం ఉంటే స్పీకర్ గారితోని ఇదే సమాధానం చెప్పండి, మేము చేరినము, మేము కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వదిలేసి చేరినామని చెప్పమనండి. ఎందుకు గంత భయం? దమ్ము ఉండాలి కదా. దమ్ము లేదంటారా వాళ్ళు? 100% లేదు. సరే, ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను సార్, మీకు దమ్ము ఉందా? ఈ 10 ఏదైతే 10 నియోజకవర్గాలు ఉన్నాయో, ఈ 10 నియోజకవర్గాలల్లా మీరు నెక్స్ట్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు మీకు బీఆర్ఎస్ నుంచి? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కళ్ళే ఉంటారు అనుకుంటున్నారా మీరు? నేను అనుకోవడం కాదు సార్. ఇప్పుడు గట్టి అసలు పేర్లే వినబడుతున్నాయి సార్ ఈ 10 నియోజకవర్గాలలో. ఇప్పుడు ఈ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళని కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, పేరున్న నాయకుడు ఎవరు ఉన్నారు ఆ నియోజకవర్గాలలో? ఎవరు నిలుస్తుంటారు? అసలు మస్తు మంది ఉన్నారండి మా పార్టీలో, ఎంతో మంది నిలబెట్టుకుంటాం. భయపడుతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు భయపడతాం చెప్పండి? ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు భయపడతాయి చెప్పండి? పొలిటికల్ పార్టీ ఒకటి భయపడుతుందా? అండ్ ఇంకొకటి, ఎవరైనా భయపెట్టినా కూడా ఆదుకోవాల్సింది ఎవరు? ప్రజలు ఆదుకుంటారు మమ్మల్ని, మా కార్యకర్తలు ఆదుకుంటారు మమ్మల్ని, ప్రజలు ఆదుకుంటారు, ఓటర్లు ఆదుకుంటారు. ఎందుకు భయపడతారు చెప్పండి? దేనికని భయపడతాం? మీరు ఉన్నాయి కాబట్టి భయపడతారు. భయపడి లొంగినామా ఎవరికన్నా? ఇవాళకి కూడా మేము భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాం, కాంగ్రెస్ ని నిలదీస్తున్నాం. ఎక్కడ సరెండర్ అయినాం చెప్పండి? మీరు భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి ఈ రోజు ఏ కేసు కూడా ముందుకు నడుస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం పెట్టినా కూడా ఇంతవరకు ఒక్క కేసు కూడా ముందుకు పోవట్లేదు. మా నాయకురాలను ఒకరిని జైల్లో వేసారు, ఢిల్లీలో తీసుకుపోయి తిహార్ జైల్లో వేసారు. మా లీడర్, మా ప్రెసిడెంట్ ని మీరు విచారణ పేరు మీద పిలిపించుకున్నారు. ఆ రిపోర్ట్ కూడా వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు విచారణ కూడా చేపడతలేరు. ఇది సరిపోక మీరు ఇన్ని 2 సంవత్సరాల నుంచి విచారణలు పేర్లు చేసుకొని మీకు చాతన అయితే లేదని ఇప్పుడు సిబిఐని కూడా పిలిచారు. మా మీద సిబిఐ విచారణనే పెట్టారు కదండి. ఇంకా మీకు అనుమానం ఇలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు కదా, మేము ఈ కేసు టేకప్ చేస్తున్నామని. అది వాళ్ళ నొప్పి, మా నొప్పి. మా మీద అయితే వేసిరు కదా, సిబిఐ అయితే వేసిరు కదా. ఎందుకు అవుతలేదు? ఎందుకు ప్రెస్ ఎందుకు అవుతలేదో ఒకటి కాబట్టి వేసినోని అడగాలి, అది ఎవరి చేతిలో అవుతున్నదో వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడుగుతారేంది? అంటే మీరు అనుకునేది ఏంది? కేసీఆర్ గారిని జైల్లో కూర్చోబెడితే మీరు సాటిస్ఫై అవుతారా? అప్పుడు నిమ్మలంగా ఉంటుందా మీకు? మీకు అదే చూడాలని ఉందా? అట్లా చూడాలనుకోవట్లే. ఏదైతే ఇప్పుడు కేసు ఇన్ని రోజులైంది టేకప్, అంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పి ఇన్ని రోజులైనా కూడా ఈ రోజు ఇంతవరకు సిబిఐ ఒక నోటీస్ అంటే ప్రెస్ రిలీజ్ చేయలేదు. శ్రీ గారు, ఆ కేసులో పసలేదని ఎందుకు అనుకోరు మీరు? ఆ కేసులో పసలేదని ఎందుకు అనుకోరు మీరు? హైకోర్టు కదా. ఒక్క నిమిషం సిబిఐని ఇప్పుడు హోల్డ్ లో పెట్టింది ఎవరు? హైకోర్టు కదా. సిబిఐ విచారణను హైకోర్టుని తప్పు పడుతున్నారా మీరు? హైకోర్టుని తప్పు పడుతున్నారా చెప్పండి? హైకోర్టు కదా ఇచ్చింది. సిబిఐ ఆగండి, మీరు ఎలాంటి కోవర్సివ్ మెజర్స్ తీసుకోవద్దని. పోనీ మేము హైకోర్టుకి వెళ్ళడం తప్ప? మాకు చట్టబద్ధ హక్కులు లేవా? మాకు రాజ్యాంగ హక్కులు లేవా? మీరు హైకోర్టుకి వెళ్ళిండ్రు, ఏ కారణంగా వెళ్ళిండ్రు? ఎందుకంటే ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అనేది తప్పుల తడకల రిపోర్ట్ కాబట్టి 1,00,000 కోట్ల కమిషన్ అని చెప్తున్నారు. 1,00,000 కోట్లు కమిషన్ అని. ఖర్చు ఎంత అని ఘోష్ కమిషన్ చెప్పింది చెప్పండి? ఘోష్ కమిషన్ రిపోర్ట్ లోనే 90,000 కోట్లు అని చెప్పింది. అసలు ఇంకొకటి అందులో అసలు జరిగింది ఏంది? ఆ 2 పిల్లర్లు ఏదైతేనేయో ఆ 2 పిల్లర్ల ఖర్చు కూడా ఎంత అని చెప్పింది? సుమారు 250 కోట్లు. దాన్ని కూడా ఎవరు టేకప్ చేస్తా అన్నారు? ఎల్ఎన్టీ అనే సంస్థ టేకప్ చేస్తా అని అన్నది. ఆఖరికి ఎల్ఎన్టీ సంస్థ టేకప్ చేసి నేను మరమ్మతులు చేస్తామంటే కూడా చేయకుండా కక్షపూరితంగా ఇవాళ టైం వేస్ట్ చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు అవుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు అవుతూ ఎవరు విచారణను ఎదుర్కోవాలి? ఎవరి మీద కేసు కావాలా? వాళ్ళ కేసీఆర్ గారు అది నిర్మించారు కాబట్టి ఇలా మేము ఒకటే, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆ రిపోర్ట్ చదివితే ఫిగర్ ఏంటి చెప్పండి? ఎంత అవినీతి జరిగిందో మీరు ఫిగర్ చెప్పండి. ఉందా అందులో? తేలిందా ఏమన్నా? మరి ఇంకోటి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విచారణ అని టైం వేస్ట్ చేసినప్పుడు మీడియా అందరి చుట్టూ కూడా ఇవాళ మీకు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. మీకు
ఇవాళ మీరు ఒకటి ఫిక్స్ చేసుకుంటారు, నేను సోమవారం రోజు రైతుల ఇష్యూస్ తీసుకుంటా, మంగళవారం మహిళల ఇష్యూస్ తీసుకుంటా, బుధవారం యువత ఇష్యూస్ తీసుకుంటా, గ్రూప్ 1 విషయం మీద కానివ్వండి, యూరియా విషయం మీద కానివ్వండి. కానీ ఇవన్నిటిని డైవర్ట్ చేస్తూ మీరు కాళేశ్వరందే నడిపియాలి అని అంటే ఇస్ ఇట్ నాట్ అ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం? ఇవాళ అదే చేస్తున్నారు, అజెండా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందరు కలిసి మొత్తం అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నట్టు మీకు ఎక్కడ అనిపిస్తలేదా? ఒకటండి, మేము కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు రోజు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఏ ఇష్యూస్ మాట్లాడుతున్నారు? యూరియా గురించి మేము మాట్లాడతలేమా? జిఎస్టీ గురించి మేము మాట్లాడతలేమా? రైతుల అంశాలు మేము మాట్లాడతలేమా? ఆఖరికి నిన్న ఒక షెడ్యూల్ ట్రైబ్ రైతుని లాఠీ చార్జ్ 3rd డిగ్రీ టార్చర్ చేస్తే ఇలా జాతీయ ఛానల్ అన్ని కూడా చూడండి, దాన్ని జాతీయ అంశంగా మాట్లాడుతున్నది కేటీఆర్ గారు. ఇది ప్రజల అంశాలు కాదా? మీరు ఏ ఇష్యూ చూసినా కూడా మేము పబ్లిక్ ఇష్యూసే మాట్లాడుతున్నాం. హైడ్రా విషయం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో అవన్నిటి విషయం మీద మేము ఎత్తుతున్నాం. మేము ఎక్కడ పర్సనల్ పాలిటిక్స్ మాట్లాడతలేమే. మేము ఎవరు ఏం కారు వాడుతున్నారు, ఎవరు ముక్కెట్లున్నది, ఎవరేం బట్టలు వేసుకుంటున్నారు, ఇవి ఇష్యూస్ మాట్లాడతలేం కదా. మేము తింటే తప్పు, మేము ఏం చేసినా తప్పు, మేము ఎండ్ల తిరిగినా తప్పు. ఇవాళ పొద్దున్న లేస్తే కేటీఆర్ని జైలు వేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన మాట్లాడుతున్నది పబ్లిక్ ఇష్యూస్ కాకుండా వేరే ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఒక్కటని ఉందా మీరు చెప్పండి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని చాలా కించపరిచినట్టు మాట్లాడాలి. చాలా సందర్భాల్లో, చాలా ప్లేసెస్లలో, సభలలో తక్కువ చేసి మాట్లాడతలేరా? మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు 2 పేర్లు పెట్టిరండి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. బిల్లా రంగా అని పేరు పెట్టిరు కదా. కేటీఆర్ గారు ఏదైనా పేరు పెట్టిరా రేవంత్ రెడ్డి గారికి? అంటే ఈ మాట నేను అనొచ్చో లేదో తెలియదు, చెప్పండి. హౌలేగాడు అనలే కేటీఆర్ గారు. ఎవరు ఫస్ట్ అన్నారో మీరు రికార్డ్ తీసుకోండి. ముందు అన్నా కూడా మనకు కూడా ముందన్నారని అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా. ముందన్న తర్వాత మేము ఎందుకు పడాలి చెప్పండి? పడనీకి మీరు ఇట్లాంటి ఒక దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే మాటకు మాట. ఇప్పుడు రాజకీయంలో మాకేమో సూక్తులు చెప్తారు, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సూక్తులు చెప్పాలి? ఒకటి ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. బిల్లారంగా అని పేరు పెట్టారు. బిల్లారంగా ఏం క్రిమినల్స్ తెలుసా మీకు? చిన్న పిల్లలను, ఒక చిన్న అమ్మాయిని, చిన్న అబ్బాయిని వాళ్ళను రేప్ చేసి చంపిన క్రిమినల్స్ వాళ్ళు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అలాంటి క్రిమినల్సా? వాళ్ళు పొలిటీషియన్స్ కదా. రేవంత్ రెడ్డి గారు అన్న ఎలక్షన్స్ లో ఓడిపోయారు, కానీ ఇవాళ వరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక్క ఎలక్షన్ లో ఓడిపోలే. సరే వీళ్ళిద్దరిని వదిలేద్దాం. కేసీఆర్ గారిని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అని ఎన్నో బహిరంగ సభల్లో అన్నారు. చార్ల్స్ శోభరాజ్ ఏ కేసు తెలుసా? చార్ల్స్ శోభరాజ్ ని బికినీ కిల్లర్ అని అంటారు. మహిళలను అత్యాచారాలు చేసి చంపిన వ్యక్తి. కేసీఆర్ గారిని, తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని చార్ల్స్ శోభరాజ్ అనొచ్చా చెప్పండి? కొనసాగిస్తున్నామంటే ఒకటి, మేము రోజు పొద్దున్న లేచి అదే మాట్లాడతలేము, కానీ ఎంతని వాడతారు మీరు చెప్పండి. 1 year వాడమంటారా? 2 years వాడమంటారా? లేదు 5 years సైలెంట్గా ఉండమంటారా? రేవంత్ రెడ్డి గారు మీ పేగులు వేసుకొని మెడలో తిరుగుతా ఇక అన్ని తిట్లు తింటుంటే ఇక మేము మీకు అల్టిమేట్ గా మేము సైలెంట్గా ఉండాలని ఉంది. మీరు సైలెంట్గా ఉండమని నేను చెప్తలేను, కానీ అట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం కరెక్టేనా? మీరు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు ఈ పద్ధతిని అని అంటే? నేను అనేది ఏంటంటే సాంప్రదాయాలు అవేం అంత పెద్ద వద్దండి సిరి గారు. పబ్లిక్ లో మా కార్యకర్తల్లో కూడా మీరు అంటున్నట్టు డెఫినెట్ గా ఈట్కా జవాబ్ పత్తర్సే అని కూడా ఉంటది. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటకు ఒక్కొక్కసారి అలాంటి తీరుగానే ఇస్తాం, కానీ ప్రతిసారి మేము అట్లేం మాట్లాడతలేము. మేము హుందాగా పబ్లిక్ ఇష్యూస్ మీదనే ఫోకస్ చేస్తున్నాము. మేము ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటే షాడో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళ అన్నదమ్ముల గురించి అని కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇట్లాంటివి అయితే మేము మాట్లాడతలేము. అంత పర్సనల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు మేమైతే చేయట్లేదు. నిన్న జరిగిన కరీంనగర్ లో సభ జరిగింది. అక్కడ కేటీఆర్ గారు రియలైజేషన్ అయ్యారేమో, అంటే ఏవేవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పుల్ని గుర్తించిందేమో అనిపిస్తుంది. మీకు అనిపించింది అట్లా? చూడండి, తప్పుల్ని ఎప్పటికప్పుడు అందరూ సరిదిద్దుకుంటారు. సభ అని ఎందుకంటాం? ఇప్పుడు ఒక లెర్నింగ్ సైకిల్ కదా ఇది. మేమే అంటున్నాం ప్రభుత్వంలో అందరూ 100% చేయలేరు, కానీ సాధ్యమైనంత వరకు మేము మేనిఫెస్టోలో పెట్టలేనటువంటివి కూడా మేము చేయడం జరిగింది. మాకు ఇప్పుడు అల్టిమేట్ గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, అందులో అందరూ తెలుసుకుంటున్నారు లెర్నింగ్. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ 420 గ్యారంటీలను, వాళ్ళ ప్రామిసెస్ ని, వాళ్ళ గ్యారంటీస్ ని, వాళ్ళ డిక్లరేషన్స్ ని నమ్మిండ్రు, కానీ ఏమైంది? ప్రతి ఒక్కటి యూటర్నే కదా. ఏ గ్యారంటీ అవ్వలేదా సార్? మీరు ఎందుకట్లా తప్పుడుగా మీరు ఏ గ్యారంటీ చేస్తున్నారు? బస్సు ఒకటి చెప్తారు కదా, అయింది, కరెంట్ అయింది, గ్యాస్ కూడా ఇస్తున్నారు, రైతు భరోసా
నేను ఎలాబొరేటెడ్ గా నేను చెప్పనివ్వండి. రైతు భరోసా చెప్పింది ఎంత? 15,000 రూపాయలు. ఇస్తున్నది ఎంత? 12,000 రూపాయలు. ఇంకోటి ఇచ్చిన హామీ ఎప్పుడు చట్టం చేస్తామని చెప్పారు. చట్టం చేస్తాం అన్నప్పుడు నువ్వు ఏదన్నా చట్ట విరుద్ధంగా చేస్తా అంటే దాన్ని అమలు పరచకపోతే నువ్వు చట్ట వ్యతిరేకంగా పోతున్నట్టే. 2 సార్లు నువ్వు రైతు భరోసాని ఎగ్గొట్టేసినావు కదా. పంట ఆగుతుందా మన రాష్ట్రంలో? వ్యవసాయం ఆగుతుందా చెప్పండి సిరి గారు? రైతులు ఆపుకుంటారా? వ్యవసాయం చేయకుండా తాపరు కదా. రైతుల వ్యవసాయం నడిచింది, పంట నడిచింది, కానీ ప్రభుత్వం మద్దతు మాత్రం వాళ్ళు ఇయ్యలే. రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టేసి ఒక్కసారి నువ్వు ఇస్తే ఇచ్చినవి అని జబ్బలు దరుచుకోవాలనా? సో నీ గ్యారంటీ అక్కడ కంప్లీటా చెప్పు? కంప్లీట్ కాదు, ఇన్కంప్లీట్. ఇంకోటి బస్సు విషయం మీద మీరు ఉచిత బస్సు అని చెప్పినప్పుడు నంబర్ 1 అన్ని బస్సులు అని మీరు ప్రచారం చేశారు. ఏం చేసారు దాని తర్వాత? ఈ డిలక్స్ బస్సు కాదు, సూపర్ డిలక్స్ బస్సు కాదు, అది కాదు ఇది కాదు అని ఫిట్టింగ్ పెట్టి మీరు ఇది చేశారు. సరే దాంట్లో కూడా మనం చూస్తున్నాం సీట్ల పంచాయతీలు, మగవాళ్ళు మాకు టికెట్ ఇంకెక్కువ మేము కడుతున్నాము, టికెట్ ధరలు పెంచిర్రు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అదేం కండిషన్స్ అప్లైడ్ అన్నట్టు నువ్వు ఇది చేస్తే నేను అది ఫిట్టింగ్ మాస్టర్ లాగా అది పెడుతున్నావు. ఇంకోటి చెప్తాను, ఆ తర్వాత బస్సులు పెరిగినాయంటే లేదు. ఇవాళ ఎంతో మంది మహిళలు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బస్సులో సీటు దొరకకుండా, ఎందుకంటే ఉచిత బస్సు కాబట్టి అందరు ఎక్కుతున్నారు కాబట్టి మేము దాన్ని వదులుకొని ర్యాపిడో ఇవి అవి తీసుకున్నందుకు ఇంకెక్కువ అదనంగా ఖర్చు అవుతుంది అని. ఇంకోటి ఆ బస్సు స్కీమ్ తెస్తున్నందుకు ఏమని చెప్పారు? ఆటో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేనిఫెస్టోలో పెట్టారు ప్రతి సంవత్సరం ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. ఇచ్చిర్రా? అది కూడా ఇన్కంప్లీటే. ఇంకోటి ఇంకా చెప్తా యువత కోసం 5 లక్షల రూపాయలు డిజిటల్ కార్డ్స్ చేపించారండి. మంచి డెబిట్ కార్డుల లెక్క, క్రెడిట్ కార్డుల లెక్క కార్డులు చేపించారు. ఆ కార్డు మరి అయిందా? వాళ్ళకి ఆ యువతకు 5 లక్షల రూపాయలు ఇచ్చిర్రా? పెన్షన్ అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అయిందా? ఇవి మనం ఇంకా స్కూటీలు ఇంకా కథ అసలు చాలా పెద్ద బంగారం ఇస్తామని చెప్పారు. అయిందా? అది మరి ఏది అయింది ఏది చెప్పండి. ఇప్పుడు ఒక్కటి కంప్లీట్ గా పూర్తిగా 100% అమల్లో ఉన్నది ఏదో నాకు చెప్పండి. రైతు భరోసా పూర్తిగా అమల్లో లేదు. బస్సు స్కీమ్ వస్తే మేము ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అన్నావు, అదే అమల్లో లేదు. ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా నిరుద్యోగులకి. ఎన్ని ఉద్యోగాలు? 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. నోటిఫికేషన్ ఎవరు వేసిర్రు? ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిర్రు? ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ హయాంలో వచ్చిందా రాలేదా ఉద్యోగాలు అనేది అది కన్సిడర్ చేస్తారు కదా ఫస్ట్ ఏదైనా కూడా. సార్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిర్రు, మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేస్తారు, ఆ తర్వాత ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు. అప్లోడ్ చేసిన ఆయన మొత్తం నేనే చేసిన అని అంటారా? కొట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఆయన అంటారా? లేదు నేను లైక్ కొడితే నేనే చేసిన ఇది మొత్తం, నేనే చేపించిన ఇది మొత్తం, నేనే కంటెంట్ ఇచ్చిన అని అంటారా? కాదు కదా. ఇచ్చే క్రెడిట్ ఇవ్వు. మేం చేసిన తప్పేం తెలుసా? ఉద్యోగం ఇచ్చినాం, వాళ్ళతోని ఫోటో దిగలే మేము ఎల్బీ స్టేడియంలో. మేము చేసిన తప్పది అంతే కదా. మరి ఉద్యోగాలు కేసీఆర్ గారు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ప్రతి ఉద్యోగానికి రాయ్యా వచ్చి నువ్వు ఎల్బీ స్టేడియంలో పక్క నిలబడు ఫోటో దిగుతా అని. ఆయన ఇచ్చిన ఉద్యోగాలకు ఆయన ప్రచారం చేసుకోలేదు, ఈయన ప్రచారం చేసుకున్నాడు ఆయన ఇచ్చిన ఉద్యోగాలకు. ఇలా మీరు చూడండి, యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది ఎంత? సంవత్సరంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఇవాళ 2 సంవత్సరాలు అయినాయి, 4 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసినావు, ఉందా నీది అమల్లో? అప్పుడే ఏప్రిల్ ఫూల్ చేసినావు నువ్వు. ఎందుకంటే మేము అప్పుడే ప్రశ్నించినాం, ఇది ఏదో April 1st నువ్వు పెట్టినావు ఇది జాబ్ క్యాలెండర్ అంటేనే ఇది ఏప్రిల్ ఫూల్ అని చెప్పినావు. యూత్ ని మోసం చేసినావు కదా. ఇలా వాళ్ళే తిరగబడ్డారు మీ మీద. అదే యూత్ ని మీరు మోసం చేయలేదా? ఎట్లా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అసలు ఎట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా 10 సంవత్సరాలు ఏ ఎగ్జామ్ కాలేదా? ఏ ఎగ్జామ్ కాలేదా? ఎంతమందికి ఉద్యోగాలు? ఒకవేళ ఉద్యోగాలు నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉంటే మీకు ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు? ఎందుకు కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ రావాలని వాళ్ళు ఊర్లో ఎందుకు తిరిగేటోళ్ళు? మీరు ప్రజలకి కరెక్ట్ టైంలో మీరు అందుబాటులో లేరు, విద్యార్థులకు అందుబాటులో లేరు, నిరుద్యోగులకు అందుబాటులో లేరు, ఎవరికి అందుబాటులో లేరు. కాబట్టి మీకు ఫస్ట్ టైం మీరు వచ్చిండు, సెకండ్ టైం అయినా మంచి చేస్తారేమో అని చెప్పేసి మీకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా కూడా రాలేదు కాబట్టి, చేయలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఎంచుకున్నారు ప్రజలు. సిరి గారు, నంబర్ 1 మేము 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినాయి లెక్కతో సహా కూడా మేము చెప్పినాం. నంబర్ 1 2011లో అయిన గ్రూప్ 1 ఏదైతే బబ్లింగ్ విషయం మీద ఫెయిల్ అయిందో అది కూడా మా టైంలోనే కంప్లీట్ అయింది 2018లో. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో జాబ్ జనరేషన్ చేయగలిగినాం మేము, ఇండస్ట్రీస్ ని తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా చేయగలిగినాం. కానీ ఒక్కటి మీరు చెప్పండి, యువతను మా మీదికి రెచ్చగొట్టి ఏమని మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు 75,000 ఉద్యోగాలని. అయిందా? నిజమైందా? మేము వాళ్ళలాగా అశోక్ నగర్ విద్యార్థుల మీద మేము లాఠీ చార్జ్ చేసినామా అండి?
మీ వల్ల విద్యార్థులు చనిపోలేదు, ఆత్మహత్యలు చేసుకోలేదు, ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం రాకపోవడం వల్ల, ఎగ్జామ్లు మళ్ళీ పోస్ట్పోన్ చేయడం వల్ల. పోస్ట్పోన్ డిమాండ్ చేసింది ఎవరండి? రేవంత్ రెడ్డి పోస్ట్పోన్ డిమాండ్ చేస్తే మేము పోస్ట్పోన్ ఒప్పుకుంటే అదే యువత పోస్ట్పోన్ చేయండి అని అంటే మేం కారణమా? అడగలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు పోస్ట్పోన్ చేయండి అని అడగలేదా? కానీ విద్యార్థులు బలైనరు కదా. విద్యార్థులు బలైనరంటే వాళ్ళ రాజకీయాలకు బలైనరు. ఇవాళ ఇంకెక్కువ దారుణంగా బలైతున్నారు. ఎందుకు చెప్తాను? వాళ్ళు నమ్మించి మోసం చేసి, మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి లాగా మేమేమన్నా పోయి బిర్యానీ తిని మేము ఇన్ని చేస్తాము, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని మేము అన్నామా? మేము బస్సు యాత్ర కోసం వాళ్ళను తిరుగుమని చెప్పినామా? కరపత్రాలు తిరుగుమని చెప్పినామా? ఇవాళ మోసపోయింది ఎవరు? వాళ్ళు మోసపోయినారు. ఎందుకు చెప్తాను? మోతీలాల్ అనే ఆస్పిరెంట్ తను ఆమరణ దీక్ష చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనంటారు? ఆ అబ్బాయి అసలు ఆ పిల్లగాడు ఆస్పిరెంటే కాదు, పేడ్ ఆర్టిస్టు అని మాట్లాడండి. అట్లా మేము మాట్లాడినామా? అట్లా మేము అవమానపరిచినామా వాళ్ళని? వాళ్ళందరూ అశోక్ నగర్ లో ఉన్నోళ్ళు పేడ్ ఆర్టిస్టులు, పైసలు తీసుకొని చేస్తున్నారు అని మాట్లాడింది వాస్తవం కాదా? జనార్దన్ అనే ఆస్పిరెంట్ ని అరెస్ట్ చేసి జైల్లో వేసారు. అశోక్ గారు ఇవాళ వారు ఆమరణ దీక్ష చేపట్టారు, కనీసం మాట్లాడతలేదు. ఇన్స్టిట్యూట్ల గురించి ఏదో వీళ్ళు డబ్బుల కోసం చేసే ఇన్స్టిట్యూట్లు అని మాట్లాడారు. మేము గట్లా ఎప్పుడన్నా నోరు జారినామా చెప్పండి? అమ్మాయిల మీద లాఠీ చార్జ్లు అయినాయండి. మరి అట్లా బిహేవ్ చేసినామా? విద్యార్థులను, ఆస్పిరెంట్స్ ని లాఠీ చార్జ్ చేసి వాళ్లకు జైలు పెట్టి, అసలు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మా టైంలో కూడా అయింది, మేము ఒప్పుకుంటున్నాం. పేపర్ లీక్ అయింది, కేసు వేసింది ఎవరండి? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మేము తొక్కే ప్రయత్నం చేసినామా? లేదు, మేము ఎదురు కేసు వేయడానికి ప్రయత్నం చేసినా. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మేము ఆనాడు విద్యార్థులు, ఆస్పిరెంట్స్ పోస్ట్పోన్ చేయండి అని ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే పోస్ట్పోన్ చేసినాం. వాళ్ళు అడిగిన ప్రకారంగా పోస్ట్పోన్ చేసినాం. కానీ నువ్వేం చేసినావు? పోస్ట్పోన్ కూడా చేయకుండా బల్లిమిటికి నువ్వు ఎగ్జామ్ పెట్టినావు. అప్పుడు ఏమైంది? ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి. ఎందుకు ధర్నాలైనాయి, ఎందుకు ఉద్యమాలైనాయి? నువ్వు సిలబస్ విషయం మీద తప్పు, తెలుగు అకాడమీ కాదు వికీపీడియా మా సోర్స్ అని చెప్పినావు. పెద్ద జోక్ అది. నంబర్ 1. నంబర్ 2, ఎంత పెద్ద డిజాస్టర్ చెప్తాను. ఎందుకంటే మమ్మల్ని పేపర్ లీక్ ఎవడో దుర్మార్గుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేసిన దానికి మేము బలైనం, వాళ్ళ ప్రచారానికి మేము బలైనం. కానీ కేసు వేసింది ఎవరు? మా ప్రభుత్వమే, తొక్కలేదు. కానీ మీ దగ్గర ఏం చెప్తా, ఇక్కడ ముమ్మాడికి ప్రభుత్వమే రెస్పాన్సిబుల్. ఎందుకు చెప్తాను మీకు? నంబర్ 1, నువ్వు వికీపీడియా సోర్స్ అంటూ. నంబర్ 2, ఈ దేశంలోనే, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్గా ఉండే, ఫస్ట్ టైం నేను విన్నది ఏంటంటే ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ ఎగ్జామ్ కి ఒక హాల్ టికెట్ నంబర్. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఏంటి సార్ దీని వెనకాల అసలు స్టోరీ? వాళ్ళు ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తాను నేను సిరి గారు. ఇప్పుడు నేను ఒకవేళ ఉదాహరణకు మీ మీద ఆరోపణ ఇస్తున్నాను అనుకోండి, సిరి గారు ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాకుండానే మెయిన్స్ లో క్వాలిఫై అయినరు. నేను ఎట్లా ప్రూవ్ చేయగలుగుతా చెప్పండి? నేను ప్రూవ్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు మీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్ తెలియాలి కదా. నాకు మీ మెయిన్స్ హాల్ టికెట్ నంబర్ కనిపిస్తుంది, కానీ నేను రీచెక్ చేయాలంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్ తెలియాలి. అదే సింపుల్ గా అన్ని ఎగ్జామ్స్ ఒకటే హాల్ టికెట్ నంబర్ ఉందనుకోండి, మేము చెక్ చేస్తాం నిజంగానే సిరి గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినరో లేదో అనేది. ఇప్పుడు నేను లా చదివినాను, మొత్తం లా 5 years నాది ఒకటే హాల్ టికెట్ నంబర్. అంటే ఎక్కడైనా అట్లనే ఉంటది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కస్ ప్రభుత్వంలో ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ ఒక హాల్ టికెట్ నంబర్. మీరు సర్కస్ అట్లా అనడం సర్కసే అండి. కరెక్ట్ కాదు సార్. అంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ యాజ్ బీఆర్ఎస్ గా మాత్రం మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇది అబ్సల్యూట్ సర్కస్. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు చెప్పండి? అంటే ప్రిలిమ్స్ వాళ్ళ రీజనింగ్ చెప్పండి నాకు, ఎందుకు డిఫరెంట్ ఉండాలి? ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ కి ఒక హాల్ టికెట్ నంబర్. యూపీఎస్సీలో ఇట్లా లేదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇట్లా లేదు, ఏ ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన ఎగ్జామ్స్ లో ఇట్లా లేదు. ఎందుకు జరగాలి ఇట్లా? దీని తర్వాత ఇక రిజల్ట్స్ విషయం మీద చూసుకుంటే, ఎవాల్యుయేషన్ మీద చూసుకుంటే, పక్క కూర్చున్న వాళ్ళకు ఒకటే మార్కులు, ఆల్టర్నేట్ గా కూర్చున్న వాళ్ళకు ఒకటే మార్కులు, ఒకటే సెంటర్ నుంచి మహిళలు. ఈ అనుమానాలు ఉన్నాయి కదా. ఇవి అనుమానాలు ఆ యూత్ ఎత్తినప్పుడు నువ్వు కనీసం చేయాల్సింది ఏంది? వాళ్ళ అనుమానాలకు నువ్వు సానుకూలంగా సమాధానం తీసుకొని నువ్వు ఏదైనా ప్రయత్నం చేయాలి. నువ్వేం చేసినావు? లేదు అని అట్లనే నువ్వు రుద్ది, నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినావు, రిజల్ట్స్ తీసుకొని వచ్చినావు. వాళ్ళు కొట్లాడుతుంటే ఇవాళ నువ్వు ఏం చేసినావు? రెచ్చగొట్టి, మీ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి ర్యాంకర్లను కొందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించినావు. వాళ్ళకు చిచ్చు పెట్టడమా? ర్యాంకర్స్ వాళ్ళు సాధించిన వాళ్ళు డెఫినెట్ గా ఒప్పుకుంటాం, వాళ్ళు మళ్ళీ కూడా చదివి రాయగలుగుతారు. కానీ ఇక్కడ 563 పోస్టులు ర్యాంకర్స్, ఇక్కడ 4 లక్షల మంది. మరి వీళ్ళ బాధ కాదా? ఆ 4 లక్షల మంది బాధ కాదా? అందులో ఒకటి ఏమంటది చట్టం, సూత్రం ఏమని చెప్తుందండి?
99 మంది నేరస్తులను తప్పించుకోవచ్చు కానీ ఒక్క అమాయకునికి నేరం పడవద్దు. మరి 4 లక్షల మందికి వాళ్ళది కూడా జీవితమే కదా. ఒక ప్రభుత్వం ఈ 2 గ్రూపుల మధ్యలో గొడవ పెట్టగలుగుతుందా చెప్పండి? పెట్టొచ్చునా? వాళ్ళు ఈ 563 వాళ్ళ మందితోని వాళ్ళ కుటుంబ సభ్యులతోని పెట్టించి వాళ్ళతోని ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇప్పుడు కోర్టులలో పోయి కౌంటర్ లేపిస్తున్నారు యూత్ మధ్యలో. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సిన పని చెప్పండి. కానీ ఈ రోజు ఇంత ఈ విధ్వంసానికి కారణం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కాదంటారు. ఉద్యోగాలు కరెక్ట్ గా అన్ని టైం ప్రకారం చేస్తుంటే ఈ రోజు ఇంత విధ్వంసం అయ్యేది కాదు. టైం ప్రకారం ఎట్లా సిరిగారు? మేము ఆ 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చూస్తున్నారు కదా, మమ్మల్ని ఎప్పుడన్నా కూడా కన్సర్న్ గా చూసిర్రా? మాకు డిమానిటైజేషన్ మా నెత్తిననే పడ్డది. ఆర్థికంగా ఇబ్బంది కాదా ఒక ప్రభుత్వానికి? కేంద్రం ఏమన్నా సహాయం చేసిందా చెప్పండి? జిఎస్టీ ఎవరి ప్రభుత్వంలో వచ్చిందండి? మోదీ గారు అప్పుడు తీసుకొని వచ్చారు, ప్రభుత్వం భరించింది. ఇవాళ తెలుసుకొని ఏది 8 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ఇప్పుడు కూడా కొన్ని గూడ్స్ తగ్గించుకుంటున్నాం. దాన్ని అది మంచి చేసింది మోదీ గారు, బాగా చేసిర్రు అని 8 సంవత్సరాల తర్వాత. అప్పుడు భరించిన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడుకోవాలి? డిమానిటైజేషన్, జిఎస్టీ, 2 సార్లు కోవిడ్ లాక్డౌన్, మళ్ళా తర్వాత నోటిఫికేషన్స్ విషయం మీద ఉదాహరణ చెప్తా మీకు. యూనివర్సిటీ నోటిఫికేషన్స్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని యూనివర్సిటీస్ కి నోటీసులు పంపించింది. రిజర్వేషన్ మీద కేసులు నడుస్తున్నాయి. రిజర్వేషన్ ఒకసారి ఈబీసీ అంటారు, ఒకసారి మరాఠా రిజర్వేషన్ అంటారు, ఇంకొకటి అంటారు. ఎందుకండి బద్నాం మేమే ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకో కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు? నేను అడుగుతాను మరి, మీరు మీ పార్టీ నుంచి వెళ్ళి ఎంతమంది స్టాండ్ తీసుకొని ఈ రోజు తెలంగాణ విద్యార్థుల గురించే కావచ్చు, రైతుల గురించే కావచ్చు, ప్రజల గురించే కావచ్చు, ఎంతమంది మాట్లాడుతున్నారు సార్? ఎంతమంది అంటే బీజేపీతో మేము పోరాటం చేయలేదని మీరు అంటారా? మీరు ఒకటే అని అనిపిస్తుంది సార్. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ స్టేట్ లో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ లో చూసుకుంటే బీజేపీ ఉంది. ఏం క్వశ్చన్స్ చేస్తాను? ఇక్కడ నుంచి వెళ్ళి బీజేపీ ఎంపీలు ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఏ రోజైనా బీజేపీ ఎంపీలని క్వశ్చన్ చేసిండ్రా? ఎందుకు రావాల్సిన నిధులు మరి మీరు తీసుకొస్తలేరు? ఇక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు, గెలిపించుకున్నారు కదా, ఎందుకు తీస్తలేరు మీరు అడిగి? నేను చెప్తాను. ప్రతి బడ్జెట్, కేంద్రంలో వచ్చిన ప్రతి బడ్జెట్ అప్పుడు ఫస్ట్ మాట్లాడింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాదా? నంబర్ 1. మేము లిటరల్లీ బాయ్కాట్ చేసినామండి. ఎందుకు చెప్తాను? ఇలా మేమే ఎయిర్పోర్ట్కి పోయి మోదీ గారిని స్వాగతం పలికితే అగో మీరు ఒకటే పలకకపోతేనేమో ఇలా సంస్కారం లేనో వీళ్ళు చెప్పండి, ఏం చేయమంటారు? మీరే చెప్పండి. మరి పోతేనేమో చూసినావా 2 దోస్తులే ఇల్లు అని ఇట్లా చెప్పబట్టే మీరు, పోకపోతేనేమో ఏం మనిషా కేసీఆర్కి సంస్కారం లేదు, ప్రధానమంత్రిని స్వాగతం పలకనీకి పోదా? ఎడిదిక్కుండమంటారు? మీరే చెప్పండి. ఇటేమో ఈ ఓటుకి బిల్లు వేస్తేనేమో కాంగ్రెస్కు ఉన్నారు ఇల్లు, వెయ్యకపోతేనేమో బీజేపీకి ఉన్నారు ఇల్లు. ఈ రెండేనా? ఇక అంటే కేసీఆర్ గారిని అనుమానించే పరిస్థితి. ఎన్నిసార్లు మాకు శీల పరీక్షణ పెడతారు చెప్పండి మీరు? ప్రతిసారి కొట్లాడుతూనే ఉన్నాం, క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. ఇలా నష్టపోయింది కూడా మేమే కదా. ఈ నరేటివ్ మమ్మల్ని జైలేస్తారు, మా మీద విచారణ. ఎస్ఎల్బిసి టన్నెల్ మీద రాలేదు, ఓ 2 పిల్లర్లు అవి కుంగిపోతేనే కూలిపోలే. దానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాష్ట్ర ప్రాజెక్టు, దేవుని పేరు పెట్టుకున్న ప్రాజెక్టుని కూలేశ్వరం అనగలుగుతారా? కోరుకుంటారా చెప్పండి? ఇలా మీ ఇంట్లో మీరు కట్టిన ఇంటికి తర్వాత నేను వచ్చినానండి, నేను కిరాయికి వచ్చినా ఏదో వచ్చినాను, నేను దాన్ని మంచిగా చూసుకుంటానా లేకపోతే నేను అది కూలిపోవాలని కోరుకుంటానా? ఖచ్చితంగా మళ్ళీ దాన్ని రోజు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటాం. నువ్వు అంబేద్కర్ విగ్రహము ఏదన్నా అయితే దాన్ని బ్లేమ్ చేద్దాం అనుకుంటావు. నువ్వు కూర్చునే సచివాలయం కూడా ఏమన్నా అయితే ఇగో అయింది, రోజు అదే కోరుకుంటున్నావు. కాళేశ్వరం, కూలేశ్వరం ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విషయమా చెప్పండి? అదే మేము రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేసిరంటే మంచి చేసిరు, దానికంటే ముందు చంద్రబాబు గారు మంచి చేసిరంటే మంచి చేసిరు. ఇలా రేవంత్ రెడ్డి గారు చూడండి, ఏనాడైనా మంచి కేసీఆర్ గారి గురించి చెప్పరు. చంద్రబాబు మంచిగా చేసిండు, రాజశేఖర్ రెడ్డి గారు చేసిరు, కానీ కేసీఆర్ గారు పేరు కూడా దిగారు. ఎందుకు అట్లా? మంచి చేసినప్పుడు మంచి చేసిరని చెప్పండి, చెడు చేసినప్పుడు చెడు చేసిరని అరెస్ట్ చేయించిండ్రు కాబట్టి ఆయన మాట్లాడతలేరు. ఇప్పుడు అదే అవుతుంది కదా, మీరు ఆయన అరెస్ట్ చేయించిండ్రు, వాళ్ళ కూతురు పెళ్లికి మీరు బెయిల్ కూడా ఇయ్యలేదు. అందుకోసం ఈ రోజు ఇంత ఇబ్బంది, మీరు గొడవడే దాంట్లో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. సిరి గారు వారు ఏదైనా మంచి పని చేసి అరెస్ట్ అయ్యారా చెప్పండి? రెడ్ హ్యాండెడ్ గా డబ్బుల సంచితోని ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోవడం అది కరెక్టా చెప్పండి? మీరు జస్టిఫై చేయండి మీరే దాన్ని. అది మంచి పనే? అది మంచి పని? నాకు తెలిసి ఈ దేశంలోనే ఇప్పుడు మమ్మల్ని అంటారు కదా కుట్ర చేసిర్రు ఇల్లు ఇదే అని. ఫస్ట్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటైనాక ఫస్ట్ టైం ఒక ప్రభుత్వాన్నే కూల్చేయడం అని చేయాల్సిన కుట్ర నువ్వు చేసినావు. ఎందుకు నిన్ను స్పేర్ చేయాలి చెప్పండి?
మరి ఏ తప్పు లేకపోతే మీ ప్రభుత్వాన్ని ఏ తప్పు లేకపోతే ప్రజలు అట్లా ఓటుకు నోటు కేసుల్లో అరెస్ట్ అయిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిండ్రు, వాళ్ళకి ఎట్లా ఓటేసిండ్రు అంటారు? చూడండి ఆ నరేటివ్స్ అట్లా ఎలక్షన్ లో అవన్నీ నరేటివ్స్ ఉండవు. స్థానిక ఇష్యూస్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్కసారి కొందరు 4-5 సార్లు గెలిచిరు కాబట్టి మారుద్దాం బోరు కొట్టింది అనేది ఉంటది. మంచి మంచి లీడర్లు అది అట్లుంటది. ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఉదాహరణ కామారెడ్డి ఉన్నది, అక్కడ కేసీఆర్ గారి రిజల్ట్ కూడా చూసినాం. పోనీ అలా బీజేపీ లీడర్ ఏమైనా చేస్తుండా అంటే ఏం చేసింది లేదు. రఘునందన్ రావు గారు ఏమైనా ఫండ్స్ వరదలు వస్తే ఉండి ప్రజలతో ఉండి ఆయన ఏం చేయలేదా? ఉంటే అట్లా ఎందుకు మాట్లాడతారండి ప్రజలు? పోనీ కేంద్రం నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకొని వస్తుర్రా? కేంద్రం ఎంత ఇచ్చింది చెప్పండి. అప్పుడు మేమంటేనేమో మమ్మల్ని బద్నాం చేశారు. కేసీఆర్ గారు హుటాహుటిన అప్పుడు 10,000 రూపాయలు మేము ఇస్తే కొందరు మిస్ అవుతారు, ఒకళ్ళిద్దరు మిస్ అవుతారు. కానీ అవి చూసిర్రా మిస్ అయినాయి, మాకు రాలేదు. కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న 10,000 రూపాయలు ఇచ్చినామండి. కోవిడ్ వచ్చినప్పుడు మేము ఆదుకున్నాం. ప్రైవేట్ టీచర్లకు ఏదన్నా ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా చెప్పండి? మేము ఇచ్చినాం. కానీ టీచర్లు మా మీద కోపం, జీతాలు హైయెస్ట్ కానీ మా మీద కోపం. ఇవాళ చూడండి, ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్నారు చెప్పండి. నన్ను కోసుకున్నా పైసలు లేవు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, తెలంగాణలో వస్తే దొంగల్లాగా చూస్తున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. కానీ రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్ ఇక్కడ పెట్టనీకి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మిస్ వరల్డ్ పెట్టనీకి అవుతుంది, కానీ మనోళ్ళకి ఇయనికి కాదు. అది కూడా ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు రావాలనే కదా ముఖ్యమంత్రి గారు చేసింది, వాళ్ళేమి సరదా కోసం కాదు కదా. ఏ పెట్టుబడి వచ్చిందో నాకు ఒక పేరు చెప్పండి. ఒక పెట్టుబడి వచ్చిన దాన్ని కొత్తగా తీసుకొని వచ్చిన ఒక్క పెట్టుబడి చెప్పండి. రాలేదు. మిస్ వరల్డ్ పెడితే రాలేదు. మిస్ వరల్డ్ పెడితే వారు చేసిన కథకు చెడ్డ పేరు వచ్చింది. అందులో ఒక పార్టిసిపెంట్ వెళ్ళిపోయి ఏం మాట్లాడిందో చూడండి. ఏ కంపెనీ వచ్చింది చెప్పండి? వాళ్ళ ఏం పెట్టుబడులు వస్తున్నాయి చెప్పండి? రియల్ ఎస్టేట్ ఎందుకు డిక్లైన్ అయింది? ఏ ఫార్మాసిటీని నువ్వు క్లారిటీ లేదు, హైకోర్టుకు పోతావు, ఒకసారి ఫార్మాసిటీ నువ్వు అంటావు, ఒకసారి ఫార్మాసిటీ రద్దని చెప్తావు. 4th సిటీ కూడా తను డెవలప్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. ఏమైనా పెట్టుబడి వచ్చిందా 4th సిటీకి? నువ్వు ఇలా ఆర్ఆర్ విషయం మీదే దాని ఇంక్లైన్మెంట్ మొత్తం అలైన్మెంట్స్ అన్ని మార్చేసి ఇలా రైతులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఒక క్లారిటీ లేదు ప్రభుత్వానికి. ఒకటి ఏంటంటే ఒకటి తెచ్చుకున్నావు నువ్వు, ఏంది గత ప్రభుత్వం అప్పు చేసింది అని ప్రచారం చేసుకుంటూ నువ్వు ఇవాళ ఒకటి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని శ్రీ గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ తీసుకుందాం కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మీరు నమ్ముతారు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎంత రూపాయి ఉందో దానికి తెలుస్తుంది లెక్కతో సహా. బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, మార్కెట్లో ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రుణం తీసుకున్నదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియకుండానే తీసుకుంటుందా? కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇచ్చిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 3 లక్షల కోట్లు. ఓకే, వీళ్ళు ఏమని ప్రచారం చేశారు? ఒకడు 6 అంటాడు, ఒకడు 7 అంటాడు, ఒకడు 8 అంటాడు, నచ్చినోనికి నచ్చినట్టు అంటూనే ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు. అసలు అప్పు 3 లక్షల కోట్లు. ఆ అప్పు కూడా మీకు రోడ్డు మీద కనబడుతుంటది. ఎందుకు చెప్తా? ముఖ్యమంత్రి గారు 8 లక్షల కోట్లు అని చెప్పేసి నేను అదే అంటున్నా కదా. ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా అంటారు, నేను 1,00,000 కోట్లు నాకు ప్రతి సంవత్సరము ఈ మిత్తిగట్టనికే అవుతుందని అంటది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్లమెంటు, క్యాగ్ ఇవన్నీ ఏమని రిపోర్ట్ ఇచ్చినాయి తెలుసా? ఎంత వచ్చిందండి? నెలకు 2,000 కోట్లు సుమారు మిత్తి కడుతున్నాం. నెలకు 2,000 అంటే ఎంత అవుతుంది? సంవత్సరానికి 24,000 కోట్లు. నువ్వు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అప్పు 2 లక్షల కోట్లు. ఇక నేను ఒకటి చెప్తాను, మేము చేసినాం, అప్పు చేసినాం, 3 లక్షల కోట్లు అప్పు అయింది. చేసిన దాంట్లో ప్రాజెక్టు కట్టినాం, కమిషనరేట్లు కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, ఆర్యూబీలు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, మార్కెట్ యార్డులు కట్టినాం, ఫ్లైఓవర్లు వేసినాం. నువ్వేం చేసినావు? ఈ 2 సంవత్సరాలు నువ్వు కట్టింది ఒక్కటి పేరు చెప్పండి. ఏం కట్టలేదు. ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలే అంటారు. ఏం చేసిందో నాకు దాని పేరు చెప్పండి, నాకు తెలవాలని ఉంది, నాకు పోయి చూడాలని ఉంది. మేము కట్టిన ఫ్లైఓవర్లకే రిబ్బన్ కటింగ్లు చేస్తున్నావు. ఇంకా ఏదన్నా టేకప్ చేసినావా? ఇవాళ వరకు టేకప్ చేసిన బాపత్ లేదు, ఒక కార్యాలయము లేదు, ఒక కొత్త నిర్మాణము లేదు. ఇక్కడ ఏంటంటే చాలా మూసి టేకప్ చేసినావు, మూసి హైడ్రా కూడా ఉంది సార్. ఇక్కడ చూస్తే ఇక్కడ హైడ్రా అయినా మూసి అయినా ఏదైనా కూడా వర్షం వస్తే ఇంతకుముందు మీ ప్రభుత్వ హయాంలో నీట మునిగిన ఇళ్ళ కోసం 10,000 ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు చెప్పింది, నేను చెప్తున్నా 10,000 ఇచ్చిండ్రు, కానీ ఏ రోజు కూడా వాళ్ళ సమస్యలు ఏంది, అక్కడ ఆ పరిధి మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు వేరే ప్లేస్కి
ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ కి మీరు ఎందుకు షిఫ్ట్ చేయలేదు? పోనీ మీరు వాళ్ళకి shift చేస్తున్నారా? సేఫ్టీ ఉన్న ప్లేస్ కి తీయాలి కదా. మీరు షిఫ్ట్ ఎంతసేపు చేస్తున్నారా? 10,000 ఇచ్చుకుంటా కుటుంబానికి ఇచ్చుకుంటా మునిగిపోయిన ముంపు ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ వాళ్ళకి ఒక సేఫ్టీ ప్లేస్ చూపెట్టలేదు కదా. ఒకటి చెప్తాను నేను మీకు, ముంపు ప్రాంతాలే కాదు చాలా చోట్ల 10,000 రూపాయలు అప్పుడు ఇచ్చారు. వీళ్ళలాగా ఇట్లా కానీ చేతులు వాళ్ళకి దులుపుకోలేదు. వాళ్ళకి చూపెట్టలేదు కదా ఖమ్మంలో సార్. ఇయ్యలేదు, ఎక్కడ కూడా ఇయ్యలేదు వీళ్ళు. ఇంకోటి చెప్తారు, ఉమ్, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేసినామండి. మాకు సాధ్యమైనంత వరకు ఉమ్, రాష్ట్ర ప్రభుత్వంగా మేము నిర్మాణాలు చేపట్టినాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా ఫిట్టింగ్లు ఉంటాయి, అలా సైజు కూడా స్ట్రక్చర్ తక్కువ. నువ్వు ఫస్ట్ డబ్బులు పెట్టి, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లది ఏంది, ఉమ్, నువ్వు ఫస్ట్ డబ్బులు పెట్టు, నువ్వు ఇంత కడితే తర్వాత ఇస్తాం మేము మీకు, అందులో మళ్ళీ కమిషన్లు ఇవన్నీ ఉండే. మేము అట్లా కాదు, నువ్వు కట్టు తర్వాత నీకు కడతాం, ఇదంతా లేదు. బెనిఫిషియరీ వాళ్ళకు వచ్చింది. ఇంకొకటి 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎంత మందికి మీరు ఇచ్చారు సార్? ఇవాళ కూడా ఇంకా సిటీ అవుట్స్కట్స్ ఇవాళ మొత్తం కూడా ఖాళీ ఉండే. నేను వెళ్ళి చూసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మొత్తం ఖాళీ ఉండే. మరి ఒకటి మీరు ఎందుకు చెప్తాను. ఇవ్వలేదు? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో సాధ్యమైనంత, నియోజకవర్గం ఇంటర్నల్, ఇప్పుడు మీరు సనత్ నగర్ లో చూడండి, నెక్లెస్ రోడ్ దగ్గర ప్రైమ్ గా కనబడుతుంది. అవును అవును. కంటోన్మెంట్ లో చూడండి, మారేడుపల్లి కానివ్వండి, మట్ ఫోర్ట్ కానివ్వండి, ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3, ఆఖరికి బీజేపీ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉండే చూడండి గోషామేల్, అక్కడ కూడా ఇచ్చారు. మీరు నగర శివార్ల గురించి మాట్లాడుతున్నారు. మేము అనేది ఏంటంటే అవి కూడా మేము పూర్తి కంప్లీట్ చేసినాం. ఎందుకంటే పెద్ద స్కేల్లో మాకున్న ఫైనాన్షియల్ బర్డెన్స్ ద్వారా మేము కంప్లీట్ చేయడం జరిగింది. మేము ఇవాళ ఏమడుగుతున్నామంటే, మేము మీలాగా మేము ఎప్పుడు చెరువుల పునరుద్ధీకరణ చేపట్టలేదా? మిషన్ కాకతీయకి ఎందుకు అవార్డులు వచ్చినాయండి? జిల్లాలలో మిషన్ కాకతీయ, సిటీకి వచ్చేసరికి ఎన్నో చెరువులు మేము రివైవ్ చేసినాం. ఇవాళ నేను ఒకటి చెప్తాను. వీళ్ళు చేసిన ఒక్క చెరువు పేరు ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు, బతుకమ్మకుంట. అది కబ్జాకి అయిందా? అది ముందు నుంచే చెరువే ఉండే కదా. అందులో ఏమైనా బిల్డింగ్ కట్టిరా? వీళ్ళు ప్రచారం అట్లా చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేసిరు దాన్ని? వీళ్ళు అక్కడ ఏం నిర్మాణాన్ని ఏం కూల్చేయలేదు. వీళ్ళు ఇవాళ చేస్తున్నది ఏంది? పోయి ఇల్లు కూల్చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే, మరి దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి గారి సోదరుల తిరుపతి రెడ్డి గారిది కూడా ఉంది. ఆయన ఎందుకు కూల్చలేదు? స్టే తెచ్చుకున్నారు కాబట్టి, వాళ్ళు స్టే తెచ్చుకునే టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు. హైకోర్టు ఏమని చెప్పిందండి? నువ్వు ఆదివారము శనివారాలు నువ్వు పోయి ప్రజల దగ్గర చేయకు నువ్వు బుల్డోజర్ అని అన్నది. మొన్న కూడా చేసిరు కదా. ఆగిర్రు ఎప్పుడన్నా? ఎంగిల్ పూల రోజు చేసి, బతుకమ్మ రోజు చేసిరు. మొదటి రోజు అనుకుంటున్నా, ఎంగిల్ పూల రోజు ఫస్ట్ రోజు చేసింది. బతుకమ్మ రోజు చేసిరు. మరి వాళ్ళని ఎందుకో, నువ్వు మమ్మల్ని అడిగేటోనివి, మేము నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళని తీసుకుపోయేడుండే. మరి నీకు అంతనే ఒకవేళ ఏమని చెప్పారు? పేద ప్రజల ఇల్లు కూల్చము అని చెప్పారు. ఇవాళటి వరకు మనం చూస్తున్న అంతా కూడా పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఇల్లే కూలిపోయినాయి. ఒకటండి హైడ్రాది ఒకటి. ఇంకొకటి మీరు గమనించండి, మూసీ డిపిఆర్ ఇవాళటి వరకు రెడీ లేదు కదా. మీకు గుర్తుందా ఒక విజువల్? మీ అన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసినాయి. 2 చిన్న పిల్లలు కూలిపోయిన ఇల్లు, ఇటుక పెంకులు వాళ్ళన్నీ కూడా ఇట్లా పెడుతున్నారు, పీలుస్తున్నారు కదా. చూసిరు కదా. ఒక డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు కూల్చేయొచ్చా? నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నువ్వు ఇల్లు కూల్చేసినావు, పోయి మార్కింగ్ చేసారు. ఒక ఇంటి దగ్గర మార్కింగ్ పడితే ఎంత భయంగా ఉంటుంది వాళ్ళకు. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఇంకోటండి, బ్యాంకులలో అప్పులు తీసుకొని కూడా వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు కూల్చేసారు, కానీ బ్యాంక్ కూడా మాఫీ చేస్తాడా? లేని ఇల్లుకు బ్యాంకులు పైసలు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంత క్రూరంగా నువ్వు ఇక మమ్మల్ని చెప్పండి, మేము వీళ్ళలాగా ఇంత క్రూరంగా మేము ప్రవర్తించినామా? లేదు కదా. కానీ మీ ప్రభుత్వంలో చాలా వరకు ప్రజల్ని, అంటే మీరు ఏదైతే ఫస్ట్ నేను 2014 నుంచి మాట్లాడుతున్నా ఏంటంటే, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిండ్రు? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు సరే ఇప్పుడే రాష్ట్రం ఏర్పడింది కదా అని చెప్పేసి ప్రజలు కూడా మీకు టైం ఇచ్చిండ్రు. కానీ సెకండ్ దఫా ఎప్పుడైతే రెండో దఫా వచ్చినా అప్పుడు మీరు ప్రజల్ని దూరం పెట్టలేదా? మోసం చేయలేదా? అట్లనే దళిత బంధుతోని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? ఎమ్మెల్యేలు మీరు ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇవ్వాలి. ఎమ్మెల్యేలు తప్పు చేసిన కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కదా. మరి దీనికి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ కాదా మీరు ఓడిపోవడానికి కారణాలు? సిరి గారు, సరే ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, వందల కారణాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, నంబర్ 1 మీరు అడిగిన దళిత ముఖ్యమంత్రి గురించి, ఒకటి ఎమ్మెల్యేలే చాలా క్లియర్గా కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కదా ఎంచుకునేది, చాలా క్లియర్గా లీడర్గా వారిని ఎంచుకున్నారు. ఎందుకు చెప్తాను, దానికి ఉదాహరణ సింపుల్గా ఉన్నది, ఎన్నోసార్లు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నమే చేస్తే, అట్లాంటిదే చేస్తే మేము మరి మా లీడర్షిప్ని మేము కూడా కాపాడుకోవాలి కదా, ప్రభుత్వాన్ని కాపాడుకోవద్దా? కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి గారు మీకు కనబడ్డరుగా డబ్బులతోని ప్రభుత్వాన్ని కూల్చి ఎమ్మెల్యేని ఎందుకు కొంటారు చెప్పండి? ఎందుకు కొంటారు?
ఓ ప్రభుత్వాన్ని కూల్చేయడానికే కొంటారు. ఆయన డబ్బు సంచితోని డైరెక్ట్ గా నాకు తెలిసి దేశంలో ఎవ్వరు అట్లా దొరకలేదండి. అసలు నిజం చెప్పాలంటే మనం ఒక సగటు ఓటర్ గా బీఆర్ఎస్ వదిలేయండి, మీరు ఒక యాంకర్ వదిలేయండి, ఒక సిటిజన్ గా మనం ఇవాళ తలెత్తుకొని చూద్దామా, తల దించుకొని చూద్దామా? డబ్బులతోని ఒక ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి కూల్చేయాలనుకునే వ్యక్తి వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. అదే ఆయన నా మెడల్, ఇది నా గొప్పతనం అని చెప్తారు. దాన్ని క్లీన్ చిట్ ఇచ్చేసారు. మనం ఆయనని ఎంచుకున్నాం కూడా, సరే అది పక్కన పెడదాం. ఎందుకంటే ఈ నరేటివ్ ని స్పిన్ చేసారు. రెండోసారి కేసీఆర్ గారే లీడర్ గా పోయింది కదా, ఉన్న దానికంటే ఎక్కువ మెజారిటీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి వచ్చింది కదా. ప్రజలకు ఎక్కడ దూరం అయింది చెప్పండి. ఇంకోటి దళిత బంధు స్కీమ్ చాలా మంది వద్దని చెప్పారు. ఇవాళకి కూడా కేసీఆర్ గారిని ఏమంటారు తెలుసా? ఎందుకు సార్ దళిత బంధు తీసుకొని వచ్చిర్రు, ఆ దళిత బంధు వచ్చినందుకు మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా మనకు వ్యతిరేకమైనవి అంటే, డప్పులు కొట్టుకునే వాళ్ళు ఇంకా డప్పులు కొట్టుకునేటట్టే ఉండాలనా? చెప్పులు కుట్టుకునే వాళ్ళు చెప్పులు కుట్టుకునేటట్టే ఉండాలనా? వాళ్ళు వ్యాపారం చేయడానికి క్యాష్ ఇవ్వలేదండి, ఒక యూనిట్ సెటప్ చేసి ఇచ్చారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తెలుసా. వాళ్ళకు సుమారు 40,000 50,000 చిన్న చిన్న కరప్షన్ ఇన్సిడెన్సెస్. కరప్షన్ లేకుండా ఇండియా లేదు, కరప్షన్ లేకుండా ఏ స్టేట్ లేదు. నేను మూర్ఖున్న అయితే నేను కరప్షన్ అనేది లేదు అని నేను చెప్తే, ఇవాళ లేదా? కమిషన్లు ఇవాళ లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో సెక్రటేరియట్ లో ఇవాళ కాంట్రాక్టర్లు బయటకు వచ్చి ధర్నా చేసిరండి, 20% కమిషన్ అడుగుతున్నారు వాడిని. నేను ఎందుకు ఉట్టిగానే గుడ్డిగా నేను అంత మంచిదే అని ఎందుకు చెప్పాలి? నేను అనేది ఏంటంటే దానికోసం అని ఒక గొప్ప స్కీమ్ని ఇలా మా వాళ్ళు కూడా, మేము 5 కూర్చుంటే కూడా నేను డైరెక్ట్గా మీకు చెప్తాను, మాతో కూడా ఉంటారు, రే మీ దళితులు దళిత బంధుని పట్టుకోకండి, చెప్పకండి. బాధేస్తుంది, ఏమనలేం, గమ్మున ఉంటాం. మా వాళ్ళే అంటూ ఉంటారండి ఇది మా. కానీ ఇవాళకి ఒకటి చెప్పాలనా, కేసీఆర్ గారి దగ్గర మేము దళిత బంధుని ఇట్లా అంటారు సార్ ఇది అంటే, కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీది బంద్ చేయండి బై, ఇది చెప్పకండి. నాకు అక్కడ మంచిగా అనిపించింది. ఎందుకంటే గెలుపు ఓటములు ముఖ్యం కాదు, స్కీమ్ మంచిది, 10 మందికి మంచి జరుగుతుంది. అప్పుడు కూడా ఏం చేసిరండి, పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఓకే హుజురాబాద్ తీసుకున్నాం, హుజురాబాద్ నుంచి రైతు బంధు మొదలైంది, దళిత బంధు మొదలైంది. మీరు రాజకీయంగానే చేసిరంటే రాజకీయ పార్టీ రాజకీయ రీజన్స్ కూడా చూస్తుంది. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో పైలట్ తీసుకున్నాం. ఆల్ స్టేట్లో ఏ నియోజకవర్గంలో దళిత బంధు లేనిది లేదు. కానీ ఏమవుతుంది తెలుసా సిరిగారు, అగో ఫస్ట్ 1000 మందికే ఇస్తారా, మిగతా వాళ్ళకి రాదా? వారు ఏమనుకున్నారంటే కింది నుంచి పై వరకు చేసుకుంటూ వద్దాం, మనకున్న ఎకానమీస్ లో లిమిటెడ్ గా. అందులో కాంగ్రెస్ వాళ్ళకు కూడా ప్రజల్లో ఎందుకు పెట్టలేదు సార్? ఇప్పుడు చెప్పారు కదా, సిరిగారు ఇదంతా ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడు మనం ఇద్దరం ఇదేమైనా 1,00,000 వ్యూస్ పోతాయి అనుకుంటారా మీరు? పోతాయని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. పోతే అనుకుంటారా? సబ్జెక్ట్ ఎవరు చూస్తున్నారండి? 1,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం అనగానే నమ్మేస్తారు. అంటే నెగిటివ్ అయితే నమ్ముతారు, అందులో ఏం జరుగుతుంది అనేది నమ్మరు అంటారు, అంతేనా? నేను అనేది ఏంటంటే మీకు ఒకటి ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి ఒకసారి ఈయన యూట్యూబర్, ఇవాళ ఎమ్మెల్సీ, వాళ్ళందరూ కలిసి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. నన్ను 200 మంది నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేసిండ్రు అనేసి ఒక ఇంటర్వ్యూ మీకు గుర్తుందా? పంజగుట్ట సంథింగ్ ఏదో, మిస్టర్ డీజీపీ బుల్లెట్లు ఎక్కడున్నాయి ఇది అదని యూట్యూబర్ ఇంటర్వ్యూ అన్నాడు. ఏమైందండి ఆ కేసు చెప్పండి? 190-200 మంది సెక్షువల్ అసాల్ట్ చేసిందంటే ఎంత పెద్ద కేసు కాదు. ఇట్లాంటి అన్ని బక్వాస్ ముచ్చట్లన్నీ నేను అనొచ్చో లేదో కానీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న కొందరు జర్నలిస్ట్ ద్వారా మన ప్రజల ఐక్యూ లెవెల్ లో అయిపోయిందండి. ఆనెస్ట్, ఇంత డెప్త్ గా. ఫేక్ న్యూస్ వల్ల అంటారా? అబ్సల్యూట్లీ ఫేక్ నరేటివ్స్, ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసి కొందరు ఇప్పుడు ఈ మధ్య రియల్ ఎస్టేట్, అరే నిజంగా కూడా ఆలోచిద్దామండి. పెద్ద పెద్ద కార్లు, మొన్న ఒక ఆయన పెద్ద మనిషి ఒక ఆయన అంటున్నాడు, కొత్తగా ఏదో పార్టీ పుట్టుకొచ్చిందంట, ఒక యూట్యూబర్ పార్టీ పెట్టిండు, ఆయన చాపర్లో తిరిగిండండి, హెలికాప్టర్లో ప్రచారం చేసిండు. యూట్యూబర్ పార్టీ పెట్టిండా? ఎమ్మెల్సీ పార్టీ పెట్టిండా? అంటే యూట్యూబర్ తర్వాత ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్సీ తర్వాత పార్టీ పెట్టిండు. 2,000 కోట్లు ఎట్లుంటాయండి? నాకు అర్థం కాదు. సాధ్యమా చెప్పండి? ₹1,00,00,000 కష్టం అంటే 2,000 కోట్లు ఎట్లా సాధ్యం చెప్పండి? ఎందుకు చెప్తాను మీకు. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి పక్కన ఒక రూమ్ లో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు అవన్నీ చేసుకుంటూ బెదిరించుకుంటూ కొన్ని ఇష్యూస్ ని ఫుల్గా ఒక 2-3 రోజులు దాని చుట్టే తిరుగుతుంది. 3వ రోజు ఆ ఇష్యూ గాయమైపోతుంది, దాని గురించే మాట్లాడరు. సో సెటిల్మెంట్స్ వల్లనే ఈ రోజు ఇంత అంటే మీరు ఏమంటున్నారు? బయట వినిపించేది నిజమే అంటారా? మళ్ళీ దందాలు చేస్తాడంటే ఆయన పేరు తీసుకోవడం కూడా అంత వాల్యూ లేదండి. నేను అనేది ఏంటంటే తను కాంగ్రెస్ లో ఉండే, కాంగ్రెస్ ని ఉపయోగించుకున్నాడు, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు 2 సార్లు, ఒక్కసారి కాదు.
కాంగ్రెస్ కి పాపం వేరే ఏ ఆల్టర్నేటివ్ లేకుండా అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది. టికెట్ ఇచ్చింది. ఉమ్, తను ఇక ఆయన్నే ముఖ్యమంత్రి ఇది అది అనేసి అంటాడు. ఉమ్, తర్వాత మళ్ళీ మధ్యలో బీజేపీకి కూడా పోయిండు ప్రొటెక్షన్ కోసం, అదే అయిపోయాయి. తర్వాత పార్టీ పెట్టిండు, ఎంతో మందిని ఉపయోగించుకున్నాడు. అయితే డెఫినెట్ గా డిసీవ్ చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే బీసీ లీడర్షిప్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇవాళ ఒక 10-20 మంది బీసీ లీడర్స్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పేర్లు చెప్పండి మనకు. మొన్న యంగ్స్టర్స్ ఎవరన్నా స్టేజ్ మీద కూడా అంటే చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఎంకరేజ్ చేయడు. అండ్ ఇంకొకటి ఏంటంటే టీఆర్పి అని పేరు, పార్టీ పేరు, దాని వెనకాల బిఆర్ఎస్ హస్తం ఉందన్నట్టు కూడా ఏదో చర్చలు జరిగిన అన్నట్టు కూడా కొంత వార్తలు అయితే బయటికి గారు ఇంకా ఇదే పాత కుట్ర కోణాలు. షర్మిల గారు వెనుక కూడా మేమే ఉన్నామని చెప్పారు ఆనాడు. ఆమె పార్టీ పెడుతుంది, ఇది కూడా కేసీఆర్ గారు వెనకే ఉన్నారు అని చెప్పారు. అంటే అన్నిటికీ ఎందుకండి అని పొద్దున్న లేస్తే గలీజ్ మాటలు కేసీఆర్ గారికి పేర్లు పెట్టి. అరే ఒకటి చెప్తాను శ్రీ గారు, కేసీఆర్ గారు రాజకీయంగా నచ్చుతారో లేదో ఎవరికన్నా మనకు తెలియదు, కానీ వాళ్ళ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. కానీ 74-75 సంవత్సరాలు వచ్చిన ఒక పెద్ద మనిషి మినిమం తెలంగాణకి చేసినప్పుడు, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మనం మినిమం ఒక రెస్పెక్ట్ అనేది ఉండొద్దా? కనీసం హీ డిజర్వ్స్ రెస్పెక్ట్ కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని బీజేపీ అడ్డం దొడ్డం మాట్లాడినప్పుడు అరే పాపం అని అనిపిస్తుండే కదా. మన్మోహన్ సింగ్, మౌన్ సింగ్ ఇది అదని చెప్పారు. ఇవాళకి కూడా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఫామ్ హౌస్ ఏమున్నదండి? కేసీఆర్ గారు లివింగ్ చూడండి మీరు, ఏం వేసుకుంటాడు? తెల్లంగి, తెల్లలాగు, నల్ల చెప్పులు, కాస్ట్లీ చెప్పులు కూడా కాదు, రేవంత్ రెడ్డి గారి లాగా కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా వేసుకోరు. ఏం ముంచండి చెప్పండి. ఆ వ్యవసాయ క్షేత్రంలో పంటలే ఉంటాయి, ఆయనకి రైతాంగం ఇష్టం, ఆయనకు వ్యవసాయం ఇష్టం. అది తప్ప? ఆయన ఉంటున్నది కూడా ఆయన నియోజకవర్గమే కదండి, ఆయన నియోజకవర్గమే. నీలాగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లు ఉంటలేడు, నీలాగా విదేశీ యాత్రలు, ఊకే ఢిల్లీకి పోవడాలు అవన్నీ లేవు. కానీ ఫామ్ హౌస్ లో క్లబ్ ఉందా? డిస్కో చేస్తుంటారా కేసీఆర్ గారు? ఏం వ్యవసాయ క్షేత్రాన్ని ఫామ్ హౌస్ అని దాన్ని ఒక భూత పదంగా చేసిర్రు. ఏమున్నది చెప్పండి అన్న. ఇక్కడ మీరు చెప్పేది కరెక్టే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలను మనము నెగిటివ్ షేడ్ లో చేసినామండి. ఇప్పుడు నేనేంటంటే ప్రజలు కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు సార్, అసలు బీఆర్ఎస్ ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? నేను ఈ ప్రశ్న పూర్తి చేయనండి. ఏంటంటే ఇంట్లోనే ఉన్న సమస్యలు వీళ్ళు తీర్చుకోలేకపోతున్నారు, ప్రజల సమస్యలు బయటకు రచ్చ మీదకి వచ్చి ప్రజల సమస్యలు వీళ్ళు ఏం తీరుస్తారు? ఎందుకంటే ఇప్పుడు కవిత వారి ఇష్యూ చూస్తున్నామా, పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చింది, ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి నాన్న నువ్వు జాగ్రత్త, అన్న నువ్వు జాగ్రత్త, మొత్తం చేసిందంత హరీష్ రావే, సంతోషే అని చెప్పేసి చెప్తున్నారు కదా. వాళ్ళు చేసిన స్కాములన్నీ అంటే కేటీఆర్కి కేసీఆర్కి తెలియదు అన్నట్టు ఆమె చిత్రీకరిస్తున్నారు. నిజంగా అవి సాధ్యమయ్యే అంశాలే అంటారా? మరి ఒకటి ఇప్పుడు నా తోలు తీపిద్దాం అనుకుంటురా మీరు? సార్ ఇది కవిత గారు అన్నారు కదా, నా గురించి ఎవరు మాట్లాడినా తోలు తీస్తా అని అన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు, మీకు ఇంకోటి చెప్తా. ఇన్ని నెలల్లో మా అక్క గురించి నేను ఎక్కడ ట్వీట్ వేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ మీరే వేసారు. చెప్పండి, ఇప్పుడు నా తోలు తీయాలనా అక్క? ఇప్పుడు అక్క ఏమనుకుంటది? నేనే మాట్లాడినాను అనుకుంటది. అక్క అనుకోదు, యాంకర్ అడిగిండు కాబట్టి మాట్లాడుతున్నాను అనుకో. నేను అడుగు కూడా కాదు సార్, ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న, నేను అడుగుతలేదు ఈ ప్రశ్నని. మస్తు మంది ప్రజలు వాళ్ళ మైండ్లని ఈ ప్రశ్న తుంచేస్తుంది, ఎందుకంటే ఎవరిని అడగాలో తెలియదు కదా. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ లో ఇంటర్నల్ పాలిటిక్స్ లేదా? బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ లేదా? ఇవాళ కవిత గారు మా ఇంటర్నల్ సభ్యురాలు కాదు. మా పార్టీ ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నారు. షీఈస్ నాట్ మెంబర్ ఆఫ్ అవర్ పార్టీ కరెంట్లీ, సస్పెండెడ్ ఉన్నారు కాబట్టి. బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి పంచాయతీ లేదా? చెప్పండి, నిజం చెప్పుకోండి, మీరు ఆత్మసాక్షిగా సమాధానం చెప్పండి. లేదా పంచాయతీ లేదా? ఇద్దరు ఎంపీలే, ఒక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు సహాయ శాఖ, ఇంకొక ఆయన ఎంపీ. ప్రెసిడెంట్ రేస్ కోసం వాళ్ళకు పంచాయతీ, ఇంకొకళ్ళు కూడా అటు ఇటు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ అయితే రోజు పంచాయతీలే ఉంటాయి కదా. మరి ఏదో కొత్తగా మా దగ్గరనే ఉన్నది అని ఎందుకు అనుకుంటారు? ఇన్ని సంవత్సరాలు లేవు కదా. ఇప్పుడు ఉద్యమ సమయం నుంచి మనం చూసినాం, 10 సంవత్సరాల కాలం చూసినాం. ఇప్పుడు జైలుకి పోయి వచ్చిన తర్వాతనే ఎందుకు ఇదంతా? సిరి గారు జనరల్లీ ఒకటి చెప్పాలి, నా పవర్లు ఉన్నప్పుడు పంచాయతీలు ఉండేవి, పవర్ లేనప్పుడే వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతారు, ఉండేటోళ్ళు ఉంటారు, కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళు కొత్తగా జాయిన్ అవుతారు, కొట్లాడేటోళ్ళు కొట్లాడతారు. సో సింపుల్ యాజ్ దట్. మాతోని కలిసి ఉండేవాళ్ళు మా వాళ్ళు. మేము అనేది ఏంటంటే ఈ సమయంలో 74-75 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారికి మేమందరం కూడా నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో దూరం వెళ్ళి ఏ ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. కేసీఆర్ గారిని మాకు ఇబ్బంది పెట్టాలని లేదు. సో మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. మాకు
పొద్దున్న లేస్తే మేము పబ్లిక్ ఇష్యూసే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అది వారైనా మేమైనా కూడా ఇవే పట్టించుకుంటున్నాం. అల్టిమేట్ గా ప్రజలు కూడా ఏం చూస్తారు చెప్పాలన్నా, మీరు ఇవన్నీ అంటున్నారు కదా, కవిత గారు అంశమో లేకుంటే ఇంటర్నల్ ఫైట్స్, ఇవి చూడరండి. మా కోసం ఎవరు మాట్లాడుతున్నారు, రైతులు యూరియా అప్పుడు మా కోసం ఎవరు మాట్లాడారు, మీ అప్పుడు యూరియా కష్టాలు లేకుండా రైతులకి ఇట్లుండేనా, లైన్లు ఉండేనా, పాస్బుక్లు పెట్టి చెప్పులు పెట్టి బట్టలు పెట్టి అక్కడనే పండుకొని ఈ క్రమంగా ఉండేనా, ఇబ్బంది బరాబర్ ఉండే. అప్పుడు ఏం చేశారు కేసీఆర్ గారు, నంబర్ 1 సమీక్ష పెట్టారు, నంబర్ 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రితో మాట్లాడారు, నంబర్ 3 రైల్వే వాళ్ళతో మాట్లాడి స్పెషల్ గూడ్స్ తీసుకొని వచ్చి చేసినాం. ఈ చొరవ చేసినామండి మేము. ఆఖరికి గోన సంచుల కోసం కూడా ఇమీడియట్ గా మాట్లాడి అటు బెంగాల్ కానివ్వండి, ఇతర రాష్ట్రాలు కానివ్వండి, రకరకాలుగా ఎఫర్ట్ పెట్టినాం. పోయి అక్కడ పోయి ధర్నా చేసినాం. మీరు ఏం ఎఫర్ట్ పెట్టారు, నువ్వేమన్నావు, మీరేమన్నారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, ఇది యూట్యూబ్ వాళ్ళు, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు సృష్టించిన కృత్రిమ కొరత, ఇది కొరతనే కాదు, పానిక్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తానని మేము తప్ప ఈయన తప్ప చెప్పండి. ప్రజలు ఇవాళ మమ్మల్ని చీకొడతారా, ఆయనని చీకొట్టాలనా? సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏం తెలుసా, మీరు పరిష్కారం గురించి అడుగుతున్నారు, బీఆర్ఎస్ పరిష్కారం చేసిందా, పరిష్కారం వదిలేండి, ఫస్ట్ ఆ సమస్యను గౌరవించి, నువ్వు సమస్యను గౌరవిస్తలేవు కూడా. రఘునందన్ రావు పోని ఇది ఫస్ట్ టైం సమీక్ష సమావేశం పెట్టినప్పుడు అన్నాడు కొరతనే లేదని, బుద్ధి వచ్చింది కావచ్చు అనుకున్నాం. నెల రోజుల తర్వాత కూడా మెదక్కి వేయండు, రఘునందన్ రావు గారు కూర్చున్నారు. రఘునందన్ రావు గారు లేదు కేంద్రం నుంచి ఇది వస్తుంది కదా అంటే, కొరత లేదు, బఫర్ స్టాక్ ఉంది. సీఎం గారు మొన్న అంటే రైతులు వాళ్ళందరూ అక్కడ చేస్తున్నది, వాళ్ళందరూ కూడా రైతులు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కదా, వాళ్ళ రైతులు బీఆర్ఎస్ అయితే ఏంది, ఎంఐఎం అయితే ఏంది, సిపిఐ అయితే ఏంది, అయితే ఏంది, వ్యవసాయం చేసుకునే రైతులు. నిన్న ఒక రైతు ఏం పాపం చేసిండండి, ఆయన యూరియా కోసం డిమాండ్ చేసిండు. 3rd డిగ్రీ టార్చరా, నువ్వు చెప్పిన మొహబ్బత్కి దుకాను, ప్రజాస్వామ్యం, ఇంద్రమ్మ పాలన, గిదా మెత్తగా దోమడం. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులను, గిరిజన రైతులను నువ్వు కొట్టినవు, ఇక్కడ కూడా నువ్వు దాడి చేసినావు. ఇక అర్థమవుతుంది, ప్రజలే చూస్తారు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఎందుకు ప్రజలు ఈ క్వశ్చన్ ని బాగా రేజ్ చేస్తున్నారంటే సార్, చాలా వరకు అంటే కుటుంబంలో కవిత అంటే ఒక ఆడపడుచు వచ్చి బయట చెప్పింది అంటే ఎంతో కొంత వాస్తవం ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ గారికి తెలిసినా కూడా ఇది హరీష్ రావు మీదకి, సంతోష్ రావు మీదకి, కవిత గారి ద్వారా ఇది చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, కేసీఆర్ గారు పెద్దనా, కవిత గారు పెద్దనా? ఆబ్వియస్లీ కేసీఆర్ గారే కదా, నంబర్ 1. కేసీఆర్ గారు మాట్లాడేది కరెక్ట్ ఉంటుందా, కవిత గారు మాట్లాడేది కరెక్ట్ ఉంటుందా? అథెంటిక్ గా అంటే కేసీఆర్ గారిదే మనం చూసుకుంటాం. రైట్. కేసీఆర్ గారికి ఇప్పుడు కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారా కేసీఆర్ గారు? చేయట్లేదా? చేస్తున్నారు కదా, కదా. వరంగల్ మీటింగ్ చూసిరు కదా మీరు, రైట్. హరీష్ రావు గారికి కేసీఆర్ గారు సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదా, ఉంది కదా. ఎందుకంటే ఫామ్ లో మీటింగ్ లో ఇదంతా కూర్చుంది. సో ఇవాళ మనం కేసీఆర్ గారిని తప్పు పడుతున్నామా? హరీష్ రావు గారే తప్పు అయితే కేసీఆర్ గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పండి. కవిత గారు ఎందుకు చెప్పిండ్రు ఇవన్నీ? ఎందుకు చెప్పారు వారిని అడగండి. నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పుడు 3 అంశాలు మమ్మల్ని బద్నాం చేసిరండి. ఏది, ఫస్ట్ బీజేపీ బీఆర్ఎస్ మర్జర్ అని 2 వ్యక్తులే మాట్లాడారు, నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, కవిత గారు మాట్లాడారు. నేను ఒకటే చెప్తాను, మాతోని పొత్తు ఇవన్నీ చేసుకోవాలనుకుంటే, బీఆర్ఎస్ మేము పొత్తులు చేసుకోవాలనుకుంటే పోయి కవిత గారి పర్మిషన్ అవసరమా, కేసీఆర్ గారి పర్మిషన్ అవసరమా? దీని మీద కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు కవిత గురించి ఇంత మాట్లాడిపించిన కాంట్రవర్సీ చేద్దామనే ప్లాన్ లో కాంట్రవర్సీ ఏం లేదు సార్. ఒక్క ఎంతైనా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ అనేది ఇప్పటికీ ఇట్లా నిల్చొని ఉన్నది. ఒక్కవేళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కుక్కలు చింపిన విస్తరాకు అని చెప్పేసి ఒక ఎంపీ మాట్లాడిండ్రు, అవునా కాదా? ఎంపీ మాట్లాడిందా లేదా మీరు చెప్పండి సార్. ఇవ్వండి, స్ట్రెచ్చర్ టు మార్చరీ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారు లేకపోతే అని అన్నారు. ఇప్పుడు అదే నిజమైతుందా కాదు? ఎందుకంటే కవిత గారు బయటకు వచ్చిన రేపో మాపో కేటీఆర్ గారు బయటకు వస్తారు, లేకపోతే హరీష్ రావు గారు బయటకు వస్తారు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అందుకే ఈ మాట అన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఒకటి చెప్పాలనా సిరి గారు, ఒక పార్టీ మొదలైనప్పుడు, అది కూడా ఒక ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ, తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, బీఆర్ఎస్ అనేది ఇట్స్ బియాండ్ కేటీఆర్ గారు, ఇట్స్ బియాండ్ కవిత గారు, ఇట్స్ బియాండ్ హరీష్ రావు గారు. ఎందుకు చెప్తారు? లక్షల మంది ఆశయాలు, జీవితాలు, కుటుంబాలు అలా దాని మీద ఆధారపడి ఉంటాయండి. మేము ఒక 5 సంవత్సరాలు, ఇట్స్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ తెలుసా. ఇప్పుడు ఒక సినిమా తీస్తారండి,
సినిమా ఫ్రైడే డిసైడ్ అవుతుంది. అంటే అన్నిటికి ఎఫర్ట్స్ ఉంటాయి, అన్ని ప్రొఫెషన్స్కి. మనం చదువుకుంటాం, ఒక జాబ్ ట్రై చేస్తాం, జాబ్ మిస్ అయితే ఇంకో జాబ్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు గ్యాంబుల్, 5 సంవత్సరాలు వెయిట్ చేసి పని చేసి రకరకాల ఇబ్బందులు పడి డబ్బులు పెట్టి డబ్బులు నష్టపోయి ఇవన్నీ చేస్తే ఒక ఎలక్షన్ అవుతుంది, రైట్? అంటే ఎంతో మంది నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, మేమే కాదు మా భార్య పిల్లలు కూడా దీని మీద ఆధారపడి ఉంటారు కదా. అందరూ వ్యాపారాలలో ఉండరండి. లక్షల మంది కార్యకర్తలు జెండాలు మోసే వాళ్ళ నుంచి, పోస్టర్లు అతికించే వాళ్ళ నుంచి, ర్యాలీలలో వాళ్ళ ఉద్యోగాలకు సెలవులు పెట్టి, వాళ్ళ కూలి పని సెలవు పెట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంత 60 లక్షల మంది దాని విషయం మీద కేటీఆర్ గారు, కవిత గారు, డూ యూ థింక్ అదే రెలవెంట్ ఉంటుంది? కాదు. పార్టీ ఒక ప్రవాహం లాగా పోతూ ఉంటుంది, అది ఇష్యూ ఉంటుంది. మేజర్ ఇష్యూ ఇన్ని 119 నియోజకవర్గాలలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ఇది కేసీఆర్ గారి కుటుంబం. నిజంగా క్యాడర్ ఉందంటారా? ఇంకా మీరు ఇంకా గదే మాకు ఇంకెంత శీల పరీక్ష పెడతారండి? మాకు క్యాడర్ ఉన్నారా, బీఆర్ఎస్ తో పోతారా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. ఎస్, క్యాండిడేట్ ఎవరు చెప్పండి? నేను ఎట్లా చెప్తానండి? కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. లేరా క్యాండిడేట్? లేరా? మా క్యాండిడేట్ లేదని అనుకుంటున్నారా మీరు? ఎన్ని రోజులు ఉన్నారు సార్? ఒక నిమిషం చెప్తాను. మా క్యాండిడేట్ లేని పార్టీ అని అనుకుంటున్నా మీరు? నేను చెప్తాను, లిస్ట్ చెప్తాను. గోపీనాథ్ గారు సతీమణి, గోపీనాథ్ గారి కుటుంబానికి న్యాయం చేయొద్దా? నంబర్ 1. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా వారి కుమారునికి అడుగుతున్నారు అని నేను మీ న్యూస్ ఛానల్స్ ద్వారా విన్నాను. నంబర్ 2, పీజేఆర్ గారు అబ్బాయి, పీజేఆర్ అంటే ఒక టాల్ ఐకానిక్ ఫిగర్, వారి అబ్బాయి ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, వారి అభ్యర్థి కాదా? 3, రావుల శ్రీధర్ రెడ్డి గారు న్యూస్ ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటారు, బ్రహ్మాండంగా ఫైట్ చేస్తూ ఉంటారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. నంబర్ 4, మా సోషల్ మీడియాకి చెందిన స్టేట్ కన్వీనర్ దినేష్ గారు, వారు కూడా మీడియా ఛానల్స్ లో డిబేట్స్ లో మాట్లాడుతూ ఉంటారు. అదే సామాజిక వర్గానికి చెందిన వారు మాగంటి గోపీనాథ్ గారు సామాజిక. 5 బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్ నాకేం సంబంధం అండి? మీరు భార్య ఏంటంటే ఇంత 5 మెంబర్స్ ఉన్నారు. సో బీఆర్ఎస్ ఒక్కోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఆల్టర్నేటివ్స్ ఉన్నారండి. అట్లాంటి లేయర్ లీడర్షిప్ తయారు చేసారు. ఒక ఉద్యమము ఒక లీడర్షిప్ ని తయారు చేసింది, ఒక పొలిటికల్ పార్టీగా ఒకటి తయారు చేస్తుంది. సో అట్లా లేరు అని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా. ఒకటి, గద్వాల ఎమ్మెల్యే గారు వేరు, కార్యకర్తలే అందుకున్నారు, ఎవ్వరు పోలే వాళ్ళతో పాటు, సైలెంట్ గా వీళ్ళే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లనే మీరు ఇప్పుడు గద్వాల పెట్టినరు, ఎందుకు ఈ 10 నియోజకవర్గాల అన్నీ అవుతున్నాయి. రేపు మాపు అచ్చంపేట కూడా చూస్తారు మీరు. అచ్చంపేట మీటింగ్ కూడా త్వరలో ఉన్నది అంటారు. అందరికి ఇచ్చిస్తారా ఖర్చులకి? మరి అట్లా ఏమేమి చేసిండ్రు అట్లా? చూడండి, మేము వ్యక్తిగతంగా మాట్లాడడం మేము, కానీ మమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు వదలగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వారికి సమాధానం అయితే చెప్పాలి కదా. మా కార్యకర్తలు చెప్తారు, మా నాయకులు చెప్తారంటారు. అంటే అట్లనే చూసుకున్నట్టయితే సార్, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏందంటారు చెప్పండి? ఎందుకంటే నేను సంవత్సర కాలం నుంచి చూస్తున్నా ఫోన్ ట్యాపింగ్. అంటే ఇది ఇప్పటి నుంచి బాగా మనకు వినిపించింది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా? ఏంటి దీని మీద కూడా అరెస్టులు అంటారు. మళ్ళీ అసలు అరెస్టులు అయితాయా? అసలు ఇది నిజంగానే ఒక అథెంటిక్ కేసు అంటారా? దీని మీద నిజంగానే అరెస్ట్ అయ్యేంత ఉందంటారా? మంచి ప్రశ్న. ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ గారి కంటే ముందు హరీష్ రావు గారి మీద వేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసు. వేసిరు, ఏమైనా హైకోర్టు కొట్టేసింది. ఇంకోటి, ఈ వేసిన వాళ్ళు ఎవరు ఫస్ట్ ఆలోచిద్దాం మనం. వేసిన వాళ్ళు ఆయన సంధ్యా కన్వెన్షన్ ఎవరు ఉన్నారు, సంధ్యా శ్రీధర్, ఆయన మీద ఏం పురంబుక్ కేసులు ఉన్నాయండి కదా. క్రిమినల్ రికార్డ్ ఎంతో మంది మీద దాడులు చేసిందని ప్రజలు పోయి పెడుతున్నారు కదా. ఆయన కేసు బేస్డ్గా ఇది కేసు నంబర్ 1. నంబర్ 2, ఇంకో 2-3 వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా వేసారు. ఆయన పేరు ఏదో ఉంది, సిద్దిపేటలో ఒక ఆయన పేరు చక్రధర్ గౌడ్, ఆయన కూడా వేసాడు. ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ ఆయన కొట్టేసింది. వాళ్ళ ఆధారంగా ఇది జరిగిన విషయం మీద నేను ఇప్పటి వరకు కూడా వ్యవస్థ లీక్స్ కాకుండా వ్యవస్థ ఏదన్నా మనకు ఒక స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిందా అండి? ఒకసారి 10 లక్షల ఫోన్లని, ఒకసారి 1,00,000 ఫోన్లని. హరీష్ రావు గారిది అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ కూడా దీనికి లైమ్ లైట్ వస్తలేదు, హైలైట్ అయితలేదు. అప్పుడు ఏం చేద్దాం? కేటీఆర్ గారి పేరు లాగుదాం. కేటీఆర్ గారి పేరు లాగి దీనికి ఇంకొకటి ఏం చేద్దాము, సినిమా వల్ల చేసిండు అని అందాం అని నడిపించారు. ఒక న్యూస్ ఛానల్ అయితే థంబ్నెయిల్స్ పెట్టింది. ఆ తర్వాత ఏం తేలిందండి?
లేదు సినిమా వాళ్ళది ఎవరిది కాలేదు అని కూడా న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ వచ్చినాయి. ఇవాళ వరకు ఏది కూడా అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. అంటే ఆ కేసు అక్కడికి అయిపోయిందంటారా? ఇంకా నేను అనేది ఏంటంటే, పసలేదు కాబట్టి వదిలేసిందంటారా? ఈ 3 లేదు తప్పు చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఏ కేసు ఖతం కాదండి. 5 సంవత్సరాలు ఇట్లనే కొనసాగిస్తారా? 100% నడిపియాలి కదా. వెబ్ సిరీస్ నడుస్తుంది మన రాష్ట్రంలో. 5 సంవత్సరాల వెబ్ సిరీస్ అంతే. సిరి గారు కొంచెం రేవంత్ రెడ్డి గారికి ఖిలాఫ్ మాట్లాడారు అనుకో ఫోన్ ట్యాపింగ్. లేదు కొంచెం మీరు సైలెంట్ అయ్యి మళ్ళా ఏదైనా చేసిరు అనుకో కాళేశ్వరం కమిషన్. లేదు ఇంకొకటి ఏమన్నా అన్నారు అనుకో ఛత్తీస్గఢ్. తర్వాత మరి మీకు కూడా లిస్ట్ తెలుసు, ఫార్ములా ఈ అట్లా విద్యుత్ కొనుగోలు మస్తు జరుగుతూనే ఇట్లా ఉంటాయి. మేము అట్లా మీరు మాట్లాడుతూ ఉంటే మనం గ్యారెంటీల గురించి మాట్లాడడం, మనం డిక్లరేషన్ల గురించి మాట్లాడడం, మనం హామీల గురించి మాట్లాడడం, మనం అవినీతి గురించి మాట్లాడడం, మనం వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతలేం. ఇప్పుడు ఇంటర్వ్యూ అంతా కూడా బీఆర్ఎస్ డిఫెన్సే. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసింది ఏంటిది? రాష్ట్రం ఎందుకు రెవెన్యూలో ఎందుకు పడిపోయింది? ఇప్పుడు రెవెన్యూలో మనం ముందు పడ్డామా? డెఫిసిట్ ఉండేనా రెవెన్యూలో? లేదు. ఇలా 2 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా చైనా వాళ్ళ నుంచి మనం ఇవాళ అప్పులు తీసుకుంటున్నాం 4,000 కోట్లు మూసి అని చెప్పేసి. డిపిఆర్ కూడా రెడీ కాలేదు. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. సర్ప్లస్ స్టేట్ అని చెప్పేసి అన్నారు. అసలు సర్ప్లస్ స్టేట్ ఎట్లయితే తెలంగాణ? ఎందుకంటే రాష్ట్రం విడిపోయినాక వాళ్ళకి ఎంత అప్పు ఉంటుందో తెలంగాణకు కూడా అంతే అప్పు ఉంటుంది కదా. ఎందుకు ముందు నుంచే ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఒక ప్రాపగండాని సృష్టించారు? ఎందుకు నాట్ ప్రాపగండా. మనము అదే సమస్య. మనము ఎకనామిక్స్ లాగా ఆలోచించకుండా చాలా ప్లేన్ గా ఆలోచిస్తాం కాబట్టి మనము ఆయనను క్రిటిసైజ్ చేయాలి కాబట్టి మనం క్రిటిసైజ్ చేస్తాం. ధనిక రాష్ట్రం అనేది ఏంటిదో మీకు చెప్తా. ఫస్ట్ విభజన జరిగినప్పుడు మన అప్పులు 60,000 కోట్లు, మనం నెగిటివ్లు ఉన్నాం. కానీ మనకు నెల నెల రెవెన్యూ వస్తుంది. ధనిక రాష్ట్రం అంటే ఏంది? తెలంగాణ స్టేట్ హ్యాస్ అ పొటెన్షియల్ దట్ ఎవ్రీ ఇయర్ మనకు రెవెన్యూ వస్తుంది. అందుకే మన రెవెన్యూ పెరిగింది. 2014 కంటే ముందుకి 2014 నుంచి 24 అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 2023కి వ్యవసాయం పెరగలేదా? నంబర్ 1. మనకు సముద్రం లేదు, కానీ అయినా కూడా ఫిషరీస్ లో మనము ఇన్లాండ్ ఫిషరీస్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సముద్రం తీసుకొస్తున్నారు, మీకు అది తెలుసు. ఆయన తెచ్చినప్పుడు చూసుకుందాం లేండి. ఆయన విచిత్రమైన థింగ్స్ ఏదేదో తీసుకొని వస్తారు. సంతోషంగా లేదు ఇట్లాంటివన్నీ చేస్తుంటే? చేయనివ్వండి. చేసినప్పుడు టూరిజం పెరుగుతుందని చెప్తున్నారు కదా. ఎన్నో చెప్పినండి వారు, ఎన్నో చెప్పిండ్రు వారు, ఎన్నో మనకు స్వర్గాన్ని చూపెట్టిండ్రు. అవన్నీ జరిగినప్పుడు మనం మాట్లాడుకుందాం, జరిగినవి అయితే మాట్లాడుకుందాం. సో ఇన్లాండ్ ఫిషరీస్ లో నంబర్ 1 పౌల్ట్రీలో నంబర్ 1 అయినా. ఇది రెవెన్యూ జనరేషన్ కాదా? ఉట్టిగానే అవుతుందా చెప్పండి? ఒక ముఖ్యమంత్రి నిలబడి చెరువుల దగ్గరికి వెళ్ళి మొత్తం తన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా మీరు చేప పిల్లలని మీరు వెయ్యండి అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఏదో ఏంది ఇది చేస్తుండే ఒక ముఖ్యమంత్రి. అదే మన రెవెన్యూ పెంచింది. వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అయింది మనకు. అది ఇవాళ లాస్ట్ 2 years నుంచి నువ్వు అది తీసుకుంటలేవు. వీళ్ళు ఏం చేసిర్రు? నువ్వు చేపలు పెంచుకోమంటావు, గొర్రెలు పెంచుకోమంటావు, కళ్ళు గీత కార్మికులకు ఇది చేస్తావునంటే మేము ఎక్కడ కూడా 20-25 సంవత్సరాల వాళ్ళని ఇది చేయమని చెప్పలే. వాళ్ళ తండ్రులకు ఆర్థికంగా హెల్ప్ చేసిన మమ్మల్ని ఏమన్నా ఒక బూతులాగా చేసిరండి. గొర్రెలు పెంచుకునేటోళ్ళు గొర్రెలే పెంచుకోవాలా, ఇవే చేసుకోవాలన్నా వీళ్ళు అంటే అబ్బాయిని చేయమని అనలే. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక రెవెన్యూ అయితే వీళ్ళు పోయి చదువుకుంటారు అని చేసినాం. ఈ సబ్జెక్ట్ ఎవరు వినరు, ఇది ఎవరు చూడరు, ఇంత సబ్జెక్ట్ ఏది ఉండదు. నేను ఇప్పుడు ఒక 2 బూతులు తిట్టినా అనుకోండి, తమ్నేల్లో అదే పడుతుంది, అదే హైప్ ఉరుకుతుంది, సబ్జెక్ట్ పోయినా ఇది ఎక్కువ. 119 నియోజకవర్గాలలో 2028 నాటికి ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారా లేరు? ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ మీరు చెప్పిండ్రు ఫుల్ పోటీ ఉందండి మా దగ్గర. ఖచ్చితంగా అంటారా? మేము వెయిట్ చేస్తున్నాం సీట్లు పెరగడానికి. సీట్లు పెరిగితే ఎన్ని సీట్లు పెరిగితే అన్ని బరాబర్ ఉన్నాము. మళ్ళా ఖచ్చితంగా వస్తాం. ప్రజల కోసం కొట్లాడతాం. ఈ 3 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉంటాం. ప్రజల ఆశీర్వాదం కూడా మాకు ఉంటుందని తెలుసు. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఇటు అల్టిమేట్ టార్గెట్ ఇప్పుడున్న ప్రభుత్వానికైనా కేంద్రంలో ఉన్నోళ్ళకైనా మమ్మల్ని జైలు వేయాలను, పొద్దున్న లేస్తే మమ్మల్ని తిట్టాలని ఉన్నది. కానీ తెలంగాణకు మంచి చేయాలనే దిశగా వాళ్ళు పోతలేరు. అదేమైనా చేస్తే మంచిది. అల్టిమేట్గా మాకు ఒకటే అండి, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ సెకండరీ, తెలంగాణ నంబర్ 1 ఉండాలి. మా నాయకుడు కేటీఆర్ గారు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఇవాళకి కూడా రండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని. మేము ఎప్పుడు నెగిటివ్ మాట్లాడం. ఏనాడు కేసీఆర్ గారు మీరు అన్నారు కదా ధనిక రాష్ట్రం అని ఎట్లా అంటారు మీరు అంటే, మేము బరాబ్బర్ అంటాం. తెలంగాణ గొప్పది, తెలంగాణ వరల్డ్లో నంబర్ 1 అంటాం, ఇండియాలో నంబర్ 1 అంటాం. హైదరాబాద్ ఈజ్ అ గ్రేట్ సిటీ, గ్రోయింగ్ సిటీ అని అంటాం. మేము తెలంగాణ ప్రజలను దొంగల్లాగా చూస్తున్నారు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణకు రాకండి,
తెలంగాణ పరిస్థితి ఘోరంగా ఉంది, మేము ఇట్లా ఎప్పుడూ మాట్లాడం. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణను గొప్పగా చూస్తాం, తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతాం. ఫైనల్ వర్డ్స్ నిరుద్యోగులకి, రైతులకి, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒకటి, రియాలిటీ. ఇప్పటికైనా మనం రియాలిటీలో బతకాలి. అబద్ధాలను సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్టులు, రాహుల్ గాంధీ లాంటి టూరిస్టులు వచ్చి ఇన్ని లక్షలు ఇచ్చేస్తాం, ఇన్ని ఇచ్చేస్తాం అని నమ్మితే ఇదే ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా మన చదువును నమ్ముకోవాలి. ఖచ్చితంగా మేము అందరం కూడా ఉన్నాం, పోరాటం చేస్తాం. కానీ అట్లా అని అన్రియలిస్టిక్ నంబర్స్కి పడొద్దు. ఇలా చూడండి వాళ్ళు ఏమైపోయిందో, రెస్పెక్ట్ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళ ఆ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి రెస్పెక్ట్ ఇస్తలేడు, మంత్రులు కనీసం కన్సర్న్ కూడా ఇస్తలేడు. ఆ యూత్ని నమ్ముకొని కొందరు వ్యక్తులు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్సీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు, ఇలా వాళ్ళ దిక్కు కూడా చూస్తలేరు. సో అట్లాంటి యూత్ డెఫినెట్గా కూడా అన్ని ఆపర్చునిటీస్, డోంట్ గివ్ అప్. ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ని పాజిటివ్గా తీసుకోండి, కానీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళకండి. అదొక రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు. పాలిటిక్స్ లాస్ట్ టైం వాళ్ళు పాలిటిక్స్లో పడ్డారు. నేను ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా కాబట్టి నేను రెచ్చగొట్టవచ్చు, కానీ నాకు రెచ్చగొట్టాలని లేదు. ఎందుకంటే నేను అదే ఏజ్ నుంచి వచ్చినోని, యంగ్స్టర్ని. కాబట్టి డెఫినెట్గా మీ అనాలిటిక్స్ని మీరు ఆలోచించుకోండి, మీరు అట్లాంటివి చూడండి. రైతులు అంటారా, రైతులైతే ఇక వాళ్ళ పాపం వాళ్ళు పోరాటం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేయాలి. వాళ్ళు వ్యవసాయం చేస్తేనే వాళ్ళ మనం తింటాం. ఇవాళ వాళ్ళు పొలం వదిలేసుకొని వచ్చి లైన్లలో నిలబడ్డ పరిస్థితి. వర్షం చూస్తున్నాం, ఈసారి వర్షాలు కూడా విపరీతంగా, వర్షాకాలం ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. అలాంటి వర్షాల్లో కూడా వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. సో వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు వ్యవసాయం చేయాలి. వాళ్ళ ఫైట్ మనం చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఫైట్ మనమే చేయాలి, రైతుల ఫైట్ మనమే చేయాలి. అది మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఎన్ని కేసులన్నీ వేయనివ్వండి. ఇప్పుడు ఇలా పొద్దున పేపర్లు చూస్తున్నాం, నిన్న ఏదో జియో రిలీజ్ చేసిరట, సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ మీద రౌడీ షీట్ పెడతారట. అది మనం కోరుకున్న ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన. సో మీరు చెప్పే అందరి కోసమైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీల విషయం మీద ఒకటండి, గతం 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 అని మనం మాట్లాడుతుంటాం. మన ఫ్యూచర్ తెలియని వాళ్ళే గతం గురించి మాట్లాడతారు. మేము గతంలో అచీవ్మెంట్స్ చేసినాం, కానీ మేము ఇంకా వీఆర్ నాట్ స్టక్ టు దట్. మేము అనేది ఏంటంటే తెలంగాణ ప్రోగ్రెస్ కావాలి, ముందుకు పోతూ ఉండాలి. సో ఇవాళ కరెంట్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పాత గవర్నమెంట్ ఇట్లా చేసింది, అట్లా చేసింది అనేది కేవలం ఒక ఎక్స్క్యూజ్, తప్పించుకోవడానికే మారుతుంది. 2 సంవత్సరాలు కావడానికి వస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు మీ చేతులు ఉన్నాయి. ఇకనైనా ఈ ప్రభుత్వం నిద్ర లేచి వాళ్ళ కోర్స్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ విధానాలను, పరిపాలనను సక్రమంగా చేసుకోవాలని ఆశిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.